ముఖ్యంగా తీసుకుంటే మీరు మంత్రాలయం ఎమ్మెల్యే. అవును. మన దక్షిణ భారతదేశంలో చాలామంది కూడా గురు రాఘవేంద్ర స్వామిని కొలుస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంత వాసులు ఎక్కువగా వచ్చే ప్రాంతం మంత్రాలయం అంటే కర్ణాటక వాళ్ళు. దాని డెవలప్మెంట్కి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎడివీరప్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయనే బాగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. మన ఏపీ వాళ్ళు అప్పుడు ఏం పెద్దగా ఇవ్వలే, ఇచ్చిందంతా కర్ణాటక వాళ్ళే. అప్పట్లో డెవలప్మెంట్ జరిగింది కూడా ఆ ప్రభుత్వం నుంచి ఎక్కువ. అందుకే ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కూడా జల్దీ బాగా డెవలప్ అయిందంటే ఆ ఫండ్స్ నుంచి. ఇక్కడ ఒక మరో ఆరోపణ ఉంది మీ మీద, మఠాధిపతుల్ని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ మఠానికి సంబంధించిన గదులన్నీ కూడా చాలా వరకు మీ అనుచరులకి తీసుకుంటుంటారు. మఠం వాళ్ళు ఎన్ని ఇచ్చింటారు? వాళ్ళు రూమ్స్ ఇస్తే ఒకటో రెండో ఇచ్చింటారు, లేకపోతే 4 ఇచ్చింటారు. 100 గదుల పైన మీ అనుచరుల చేతుల్లోనే ఉన్నారు. మరి అదే నేను అడుగుతున్నా, చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదు కదా. తప్పు చేశారు. ఆర్డిఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద అది నిర్మాణ దశలోనే ఒక 2 సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు రాజుల బండ కోసం నేను కొట్లాడాల్సిన అవసరం నాకు ఎంత ఉంది. ఎందుకంటే ఇసుక దందాలు ఎక్కువ చేస్తుంటారంట. తుంగభద్ర ఇసుక నేరుగా హైదరాబాద్కి తరలిచ్చేస్తుంటారు. ఇసుక దందా నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసిపోతే ఎమ్మెల్యేనేనా అది? కర్నూలు జిల్లాలో మంత్రాలయం పరిస్థితి తీసుకుంటే ఫస్ట్ వచ్చే బాలనాగిరెడ్డి గారి మీద వచ్చే ఫస్ట్ ఆరోపణ ఇసుక మాఫియా. మా ప్రతిపక్ష నా అపోజిషన్ పార్టీ ఇప్పుడు నిలబడిన వ్యక్తి ప్రచారం చేయడంలో నంబర్ 1 ఆయన. సరే, ఇంకొక ముఖ్య విశేషం క్యాట్ ఫిషెస్ చెరువుల చేపలు కూడా మీకు చెరువులు కూడా ఉన్నాయి. వాటిని నిషేధించారు కదా. ఈ క్యాట్ ఫిషెస్ అనేది నిషేధింపబడిన చేపలు అయినప్పటికీ కూడా ఈ చేపల పెంపకాన్ని మీరు ప్రోత్సహించినారు. స్వయంగా మీరే ఈ చేపల పెంపకాన్ని చేపడుతూ వ్యాపారం చేస్తున్నారనేది కూడా మరొక ప్రధానమైన ఆరోపణ. ఎక్కడున్న చెరువులు మీరా నిప్పిస్తే నేను తీసుకుంటాను. మరొక ఆరోపణ గురించి తీసుకుంటే ఐటీసీ ఫ్యాక్టరీలో కూడా బాలనాగిరెడ్డి గారి పెత్తనం ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి మామూలు తీసుకుంటుంటారు. ధర్నాలు చేస్తాను, వాళ్ళ కోసం ముందుండి పోరాడతాను. తప్పకుండా చేయాల్సిన అవసరం కూడా చేస్తాను నేను. అంతేగాని నా ఇంటికి నాకు ఏదో ఉద్యోగం తీసుకున్నా, నేను ఉద్యోగం తీసుకునేది ఏం లేదు అక్కడ. యాజమాన్యం నుంచి మామూలు తీసుకునేవారు బలవంతపు వసూళ్ళు ఎవరన్నా ప్రూఫ్ చేస్తే తప్పకుండా నేను రాజకీయానికే దూరం ఉంటాను. ఇది రాజకీయ నాయకులకు ఒక ఊతపదం అయిపోయింది. ఏదన్నా వస్తున్న రాజకీయాలు తప్పుకుంటా, రాజకీయ సన్యాసం చేస్తా ఇప్పుడు అంటారు. అయితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట తప్పి రాజకీయాలకు దూరం కావడం, రాజకీయ సన్యాసం చేసిన దాఖలు అయితే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం గురించి అందరూ వినే ఉంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి గారికి 6 మంది సంతానం. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అంటే భీమిరెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న 6 మంది సోదరులు కూడా చిన్నతనం నుంచే రాజకీయాల్లో పరుగులు పెడుతూ వచ్చారు. అందరూ కూడా తమదైన శైలిలో ఆయా ప్రాంతాల్లో రాజకీయ స్థావరాలను ఏర్పాటు చేసుకొని రాజకీయాల్లో రాణిస్తూ పోతున్నారు. ప్రస్తుతం పెద్ద ఆయన కొనకొండల శివరామరెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా, మరో సోదరుడు వెంకట్రామరెడ్డి గుంతకల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఇక మరో 2 సోదరులు, ఒకరు ఆదోని ఎమ్మెల్యేగాను, మరొకరు మంత్రాలయం ఎమ్మెల్యేగాను, మరో 2 రాజకీయాలు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కుటుంబం అంతా రాజకీయమయమే. అసలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే కుటుంబం మొత్తం ఒకే పార్టీలో రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్నారు. అయినా ఆ కుటుంబంపై రాళ్ళు పడుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆ రాళ్ళు ఎందుకు పడుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆ 6 మందిలో మనం ప్రస్తుతం ఇంటర్వ్యూ చేయబోయే నాయకుడు ఎవరో కాదు, కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు. 2009లో టీడీపీ నుంచి గెలుపొందిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా కొనసాగుతూ వచ్చారు.
అనంతరం రాజశేఖర రెడ్డి మృతి అనంతరం 2014లో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకొని 2014 ఎన్నికల్లో మంత్రాలయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మంత్రాలయం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజకీయ ముఖ చిత్రంతో పాటు 2009లో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి దారితీసిన కారణాలు ఏంటి అన్న వివరాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. సెషన్స్ అయిపోయా? అసెంబ్లీ సెషన్స్ బాగా జరిగాయా? మామూలే కదా. మామూలు అంటే ఎలా ఉన్నాయంటారు? అంటే ప్రతిపక్ష వాళ్ళకి ఎక్కడ మాట్లాడడానికి మైక్ ఇవ్వరు. ఏదైనా మాట్లాడాలనుకుంటే కూడా లాస్ట్కి 0 ఓవర్ కూడా లేకుండా పోయింది ఈసారి. మాట్లాడదామంటే నియోజకవర్గ సమస్యల గురించి అయితేమి ఏదైనా కానీ మాట్లాడదామంటే ఎక్కడ మాట్లాడడానికి మైక్ ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నాయకుడినే వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు ఇంకా ఎమ్మెల్యేలకి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇక్కడ మాట్లాడలేదు. అంటే మీకు అవకాశం ఇచ్చినా కూడా నిరసనలు ప్లకార్లు పట్టుకొని పోడియాన్ని ముట్టడించడం చేసేది తప్పితే దాన్ని అని అనుకుంటున్నారు కానీ అంటున్నారు. అది మనది చూపించడం లేదు బయటికి. వాళ్ళది ఒకటే మాట్లాడే చూపించుకుంటూ మంది తక్కువ చూపించడం జరుగుతుంది అసెంబ్లీలో. ఎందుకంటే మనకి మైక్ ఇవ్వడం లేదని తెలుస్తుందనే ప్రజల్లో అనే ఆలోచనతో వాళ్ళు మనకి మైక్ ఇవ్వడం లేదు. చూడడానికేమో మైక్ ఇస్తున్నా వాళ్ళు మాట్లాడడం లేదని చెప్పుకోవడం అధికార పార్టీ చేస్తుంది తప్ప మనకి ఎక్కడ ప్రతిపక్ష నాయకుడికి ఒక 5 నిమిషాలు ఇస్తేనే మైక్ కట్టు. ఎందుకు అంటే ఆయన మాట్లాడే నిజాలు బయటికి పోతాయనే ఆలోచనతో ప్రజల్లే పోకూడదు, పోతే అధికార పార్టీ మీద ప్రజలు ఇది చేస్తారనే ఆలోచనతో వాళ్ళు మైక్ మనకి 5 నిమిషాలు ఇవ్వడం కట్ చేయడం, 5 నిమిషాలు ఇవ్వడం కట్ చేయడం. ఇంకా కంపల్సరీగా స్పీకర్తో పోయి మేము పోరాడాల్సి ఉందే కదా, మాట్లాడాలని మా ప్రతిపక్ష నాయకుడు ఉందా, మేము పోరాడాల్సి ఉందే కదా. నవ్యాంధ్రప్రదేశ్లో ఈ తాత్కాలిక అసెంబ్లీలో తొలిసారిగా జరిగిన సమావేశాలు అసలు మీకు అవకాశమే రాలేదు మాట్లాడేకి? అవకాశమే రాలే. అంటే ఒక మంచి గుర్తింపుని పోగొట్టుకున్నట్లున్నారు కదా. కరెక్టే కదా, రాలేదు కాబట్టి ఇంకా సమస్యలు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. ఈరోజు లాస్ట్కి వస్తుందనే ఆలోచనతో పోతే కూడా ఈరోజు కూడా అంశాలు ఇచ్చారా మీరు అజెండాలోకి? మొత్తం స్పీచ్ మామూలు 0 అవర్స్లో మామూలుగా ఇస్తాం. ఏమి ఇచ్చారు మీరు? ఏ దాని మీద మాట్లాడారు? పులికనం ప్రాజెక్ట్. ఓకే, ఏమో సమస్య మరి? పులికనం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 2008లో దాని 260 కోట్లతో దాని శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే 1.5 TMC వాటర్ నిల్వ. దాన్ని లిఫ్ట్ చేస్తే మనకి 300 క్యూసిక్ లిఫ్ట్ చేసి 210 క్యూసిక్స్ బయటికి మనం కెనాల్కి కృష్ణానా కాదు టీబీపీ ఎల్ఎల్సీకి మనం లో లెవెల్ కెనాల్ ఎల్ఎల్సీ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎల్ఎల్సీ కెనాల్ ఉంది. దానికి వాళ్ళు కర్ణాటక నుంచి మనకు వచ్చే వాటర్ సరిగ్గా రావడంలే. ఓకే, అది రాని పక్షంలో దీన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట మన కెనాల్లోకి. అంటే అది 2 నియోజకవర్గాలకి వర్తిస్తుంది. ఒక మంత్రాలయము ఎమిగినూరు అంటే 26,000 ఎకరాలు సాగులోకి వస్తుంది అనమాట. అంటే ఈ వాటర్ ఇప్పుడు ఎల్ఎల్సీ రానప్పుడు మనకి ఆ వాటర్ మనకి అందుబాటులో తీసుకోవచ్చు కెనాల్కి. అంటే పంటలకి రైతులకి నష్టం లేకుండా జరుగుతుందన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముందు ఆలోచనతోనే దాన్ని చేయడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత 2 విడతలుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం 220 కోట్లు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు 3 సంవత్సరాలకు 11 కోట్లు విడుదల చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 11 కోట్లు 11 కోట్లే 11 కోట్లు 260 కోట్లకు గాను మొత్తం కూడా 260 కోట్లు 260 కోట్లు 60 200 అంటే 220 కోట్లు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 231 ఇంకా 230 ఉత్త కాదు, ఉత్త 200 31 ఇంకా 40 చిల్లరకు గాను 11 కోట్లే వీళ్ళు రిలీజ్ చేసింది మనకి. అంటే 3 సంవత్సరాలకి. అదే ఇప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి 220 కోట్లు ఇచ్చారు. అవును, ఇప్పుడు 11 కోట్లు 3 సంవత్సరాలు కోట్లు. ఇంకా 30 కోట్లు ఇడిస్తే పులికన ప్రాజెక్ట్ పూర్తయిపోయి మనకి రావాల్సిన కర్ణాటక నుంచి రావాల్సిన ఎల్ఎల్సీ వాటర్ రాకపోయిన పక్షంలో దీన్ని మనము వదులుకుంటాం. రైతులకి నష్టపోకుండా 26,000 ఎకరాలు పంట మనం తీసుకోవచ్చు. ఆలస్యమైంది కదా, అంచనా ఏం పెరగలేదా? పెరగలే, ఇంకా అలాగే ఉంది. ఇట్లే లేట్ గడిస్తే పెరుగుతుంది రేట్లు. రోజు 1 ఇయర్కి పోతుంటే రేట్లు పెరుగుకుంటూ పోతాయి. కాంట్రాక్ట్ మీరే చేస్తున్నారు? లేదు, అక్కడ అప్పుడే కాంట్రాక్ట్ వేరే వాళ్ళు తీసుకోండి. మనకి సంబంధం పర్సెంటేజ్ కూడా మనకేం సంబంధం.
బాలనాగిరెడ్డి గారికి పర్సంటేజ్ ఇకపోతే పనులు చేయించారండి. అది అది ఎవరినన్నా అడగొచ్చు, తప్పులేదు. కాంట్రాక్ట్లు అడిగితే చెప్తారు మన గురించి. ఎప్పుడన్నా కాంట్రాక్ట్లు పిలిచి డబ్బు అడుగుతాడా, డబ్బు తీసుకుంటాడా అంటే వాళ్ళే చెప్తారు. పని ప్రారంభించాలంటే ఫస్ట్ బాలనాగిరెడ్డి ముందుకు సూట్ కేసు. అంటే అది కాంగ్రెస్ టైంలోనే స్టార్ట్ అయింది కదా, నా టైంలో కాదు, కాంగ్రెస్ టైంలోనే స్టార్ట్ అయింది అది. దాన్ని పూర్తి చేయించడానికే మన పార్టీ కూడా అప్పుడు మారింది. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందంటే కొత్త నియోజకవర్గము, నా నియోజకవర్గం డెవలప్ చేయాలనే ఆలోచన, రాజశేఖర రెడ్డి అయితే చేస్తాడనే ఆలోచనతోనే మనం పోయింది అప్పుడు. అప్పటికే అది ఆయన 2008లోనే అది మొదలు స్టార్ట్ చేయడం జరిగింది, శ్రీకారం చుట్టడం జరిగింది. వాళ్ళు మారినప్పుడు తీసుకున్నారా? పార్టీ మారినప్పుడు తీసుకున్నారా? ఎప్పుడూ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోలేదు కాంట్రాక్ట్ ఇప్పుడు ఉండే కాంట్రాక్ట్ మీరు దాన్ని ఎంక్వైరీ చేసి కూడా చెప్తారు కదా, తీసుకుందానా లేదా అని వాళ్ళే చెప్తారు కదా. ప్రశాంతంగా పనిచేస్తున్నారు, ప్రశాంతంగా పనిచేస్తారు. నా నియోజకవర్గంలో ఏ వర్క్లు కానీ ప్రశాంతంగా పనిచేసుకొని పోతారు. ఎందుకు ఏదైనా వర్క్ చేయాలంటే కాంట్రాక్ట్లు ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇవ్వాలి బాలనాగిరెడ్డి గారికి, లేకపోతే పనులు చేయించారు, చర్నాకోలతో కొడతారంటారు. అవన్నీ అబద్ధాలు. ఏ కాంట్రాక్ట్ అట్లయితే నా నియోజకవర్గం ఎవరు పనికే రారు కదా, వర్క్ చేయడానికే రారు కదా. ప్రతి ఒక్కరు హ్యాపీగా వస్తారు నా నియోజకవర్గానికి. కార్యకర్తలు తెచ్చుకొని ధర్నాలు చేయిస్తారు, వినకపోతే ఇది చేస్తారు. ఎప్పుడు ఎక్కడ కానీ ధర్నాలు చేసినట్లు కానీ ఆ వర్కులు నిలబెట్టినట్లు కానీ ఎక్కడా లేవు. ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. మరి నిధులు రాకపోతే ఎట్లా పరిస్థితి? మరి ఆ నిధుల కోసమే మాట్లాడదాం అసెంబ్లీలో అంటే ఈరోజు అవకాశాలు రాకుండా పోయింది. ఉమా గారిని పర్సనల్ కలిశాను, చెప్పినాము, మళ్ళీ త్వరలోనే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి టోటల్గా 26,000 ఎకరాలు. 26,000 ఎకరాలు పెద్ద ప్రాజెక్ట్. తాగునీరుకి సాగునీరు రెండుకి వస్తాయి. తాగునీరు కెపాసిటీ ఎంత అన్నారు? కెపాసిటీ 1.5 TMC. 1.5 పెద్దదే. ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అది? ఇప్పుడు అదే ఇంకా 30 కోట్లు విడుదల చేస్తే పని అయిపోతుంది పూర్తి. ఇప్పుడు స్థాయి ఎంత అంటే బండ లెవెల్ అయిపోయేసింది. ఇప్పుడు కొంచెం పని అటవీ శాఖ వాళ్ళది కొంచెం పెండింగ్ ఉంది, క్లియరెన్స్ రాలేదు. ఇంకా 133 kV సబ్స్టేషన్ పూర్తి కావాలా. ఇవన్నీ అయిపోయిందంటే 30 కోట్లు ఇడిచినారంటే పని అయిపోతుంది. లిఫ్ట్ చేయాలని లక్ష్యం. ఎందుకంటే పాపం అప్పుడు ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిపోయారు. ఇంతకుముందు బివి మోహన్ రెడ్డి గారు గుర్రాగవంత్ ప్రాజెక్టులు చేశారు నా నియోజకవర్గంలో. అప్పుడు కూడా ఏది చేసినా ఇప్పుడు ఆ సబ్ స్టేషన్ స్టార్ట్ గుర్రావేంద్ర ప్రాజెక్ట్ అందరినీ పనులు లేకపోతే అక్కడ ఉండే స్టాఫ్ అంతా గుర్రావేంద్రకు పంపించినారు. గుర్రావేంద్రకు పంపించి అక్కడ చేయించుకున్నారు. కొంతమంది బ్రెజిల్ వ్యవసాయం అనేసి కుప్పం పోయినారు, కొంతమంది గుర్రావేంద్ర ప్రాజెక్టుకి వచ్చారు. అందరూ ప్రాజెక్టుకి వచ్చి ఇది కూడా పూర్తి అయినాయి. దానికి కూడా ఈ సబ్ స్టేషన్ స్టార్ట్ కావాలి. మంత్రాలయంకి ఎంత ఎన్ని ఎకరాలకు వస్తుంది మొత్తం? 2 కాన్స్టిట్యూషన్ కలిపి. మంత్రాలయం అంటే ఒక 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు అట్లా 5 గుర్రాగంత్ ప్రాజెక్టులు ఉన్నాయి నాకు. తుంగభద్ర నీళ్ళు ఏటికేటికి తగ్గిపోతున్నాయి కదా అసలు. మరి ఇంక ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి, రాజశేఖర రెడ్డి పోతేనే వర్షాలు పైకి పోయినాయి. అంతే అంటారా? అంతే కదా. 3 సంవత్సరాల నుంచి రైతులకి ప్రజలకి అందరికి తెలిసిందే కదా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తుంపర్లు పడుతుండే, చంద్రబాబు నాయుడు వస్తే వరదలు వస్తున్నాయి. వరదలు ఎప్పుడు వచ్చినాయి? ఏ ఇయర్లో వచ్చింది వరదలు? ఎక్కడిక్కడే సైడ్ అని వచ్చింటే తప్ప మా సైడ్ వరదలు అనేది కనపడలే. నదిలో నీళ్లు లేకుండా పోయిన పరిస్థితి ఇదే మాకు ఫస్ట్ టైం. పసులు తాగడానికి కూడా వాటర్ లేకుండా పరిస్థితి. అదిగాక నా నియోజకవర్గంలో ఎట్లుందంటే నది పక్కన పెట్టుకొని కూడా నా నియోజకవర్గానికి మంచినీళ్ళు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. అంత ఫ్లోరైడ్ విలేజెస్ కూడా ఎక్కువ నాకు. దాన్ని ఏదో ఎస్ఎస్ ట్యాంక్స్ అంటే అప్పుడు కాంగ్రెస్ టైంలోనే 2 ఎస్ఎస్ ట్యాంక్స్ తేవడం జరిగింది. 3 పెడితే 2 శాంక్షన్ అయినాయి సమ్మర్ ట్యాంక్స్. అవి ఒకటి 10 విలేజ్లకి, ఇంకోటి ఆల్వీలో 2 మండలాలకు రావడం జరిగింది. 3 మండలాలు పెట్టాను, అంటే 2 మండలాలకి ఇవ్వడం జరిగింది. నాన్నగారి పేరు భీమారెడ్డి గారు కదా? అవును, భీమారెడ్డి. అమ్మగారి పేరు లలితమ్మ. మీరు 6 మంది సోదరుల? 6 మంది సోదరులు. ఒక ఆయన చనిపోయినాడు. 2 ఆయన. 5 మంది ఉన్నారు. 5 మంది ఉన్నాం. ఓకే. ఇక ఆడపిల్లలు ఎవరు లేరు? ఆడపిల్ల ఒక సిస్టర్, పెద్ద ఆమె. అందరికీ అదృష్టవంతురాలు. 6 మంది అన్నదమ్ములు. అందరికన్నా పెద్ద? అందరికంటే పెద్ద. మొత్తం అందరి పేర్లు చెప్పండి ఒకసారి. సీతారాం రెడ్డి, చనిపోయిన ఆయన జయరాం రెడ్డి, శివరాం రెడ్డి, వెంకటరాం రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి. సీతారాం రెడ్డి గారు ఎన్నోవారు? పెద్ద ఆయన, అందరికంటే పెద్ద. శివరాం రెడ్డి గారి కన్నా పెద్ద. జయరాం రెడ్డి 2 ఆయన. సీతారాం రెడ్డి ఫస్ట్, జయరాం రెడ్డి ఫస్ట్. సిస్టర్ అయిన తర్వాత సీతారాం రెడ్డి, సీతారాం రెడ్డి అయిన తర్వాత జయరాం రెడ్డి అయిన తర్వాత శివరాం రెడ్డి,
3 శివరామరెడ్డి అయిన తర్వాత వెంకట్రామరెడ్డి, వెంకటరామరెడ్డి గారి తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి, ఆ తర్వాత లాస్ట్. ఓకే. అంటే మీరు కొద్దిగా వెంకటరామరెడ్డి గారి కన్నా మీరే బాగా కొద్దిగా ఏజ్ కనిపిస్తారు. ఏజ్ అని ఏం లేదు, కొంచెం ఈ బ్యాక్ పెయిన్ కొంచెం స్టార్ట్ అయినప్పటి నుంచి గుంటకల్లా కనిపిస్తుంటారు ఆయన ఎప్పుడైనా. అది అసలు ఒకరికి అర్థం కాలేదు, ఎవరైనా ఒకటే కుటుంబంలో ఉంటే ఏదో ఒకరిద్దరు రాజకీయాలు లేకపోతారు, కానీ మిగతా ఏదో ఉద్యోగాల కోసం పోతారు. మీరు అంతా 5 మంది రాజకీయాల్లోనే ఉన్నారే, అది పుట్టుకతోనే అలవాటు అయిపోయింది. మా కుటుంబం ఉద్యోగాలు చేయాలని ఆలోచన ఎవరికి రాలేదు. ఆలోచన ఎవరికి రాలే, ఎవరు చేయలే కూడా. నాన్నగారు ఏం చేస్తున్నారు? నాన్న కూడా అంతే రాజకీయాలు. మీ స్వగ్రామం ఏదంటారు? స్వగ్రామం వచ్చి గుంతకల్ దగ్గర కొనకండ్ల విలేజ్ సొంతం. ఇక్కడ నాన్నని మా దత్తత తీసుకున్నారు. ఊరకొండ కాదు, ఇక్కడ కర్నూలు జిల్లా రాంపురంకి దత్తత తీసుకున్నారు. దత్తత అంటే ఎవరు? మా తాతగారి సిస్టర్ని ఇక్కడికి ఇచ్చిండ్రి. ఓకే. మా నాన్న వాళ్ళ ఫాదర్ సిస్టర్ని, ఆమెకు పిల్లలు లేకపోతే నాన్నని దత్తత తీసుకున్నారు. ఓకే, ఆమె పిల్లలతో నాన్నగారిని దత్తత తీసుకున్నారు. అట్లా రాంపురంకి వచ్చేసి. మీరు జన్మించింది ఎక్కడ? ఆదోని, బళ్ళారి అంతా కూడా ఎక్కువ ఆదోని, బళ్ళారి. నేనంతా బళ్ళారిలో, నేను ఇంకంతా బ్రదర్స్ అంతా ఆదోని. నాన్నగారు ఊరకొండ ఎమ్మెల్యేగా పనిచేశారు కదా? ఎమ్మెల్యే పని. ఏ పీరియడ్లో? రామారావు ఫస్ట్ పార్టీ 82-83. అప్పుడు నాదెళ్ల మనోహర్ గారి పీరియడ్లో నాన్నగారికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా అవకాశం వచ్చిందంటే మళ్ళీ ఎందుకు వద్దన్నారంట కదా? ఎందుకు అది ఎందుకు 1 మంత్ అది ఇంకా ఏం స్టాండ్ అవుతుంది ఏమన్నా ఆలోచనతో నాన్న అప్పుడు 1 నెల చేసిన మాజీ మంత్రి అనేది ఉంటుండే. ఆయనకు ఇంట్రెస్ట్ లేదు అట్లా. మీకు 1 నెల మంత్రి ఇస్తామంటే చేస్తారా? చేయరా? ఎందుకు? ఏం దాంతో చేసి అవసరమే, ప్రజలకు ఏదైనా చేయాలి కదా. ఊరికి 1 నెల తీసుకొని మేము ఏదైనా సంపాదించడానికి తీసుకోవాలి తప్ప ప్రజలకి ఏం చేయలేము కదా. ఒకే ఒక్కడు అర్జున్ ఒకరోజు సీఎం చేసి ఎంతో చేస్తాడు కదా. అట్లా సీఎం కథ వేరే, మంత్రుల కథ వేరే కదా. అంతేనంటారా? ఈ అర్జున్ని ఊహించుకొని ఏమైనా చేయించాము కదా? లేదు, చేయలేమంటారా? అంటే ఒకవేళ చేయకపోయినా మాజీ మంత్రి అన్న బోర్డు అని ఉంటుంది కదా, బాలనాగిరెడ్డి మాజీ మంత్రి అని. ఏం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అంటే ప్రజలు ఒప్పుకోరా? అంటే మంత్రి అయితే ఇంకా కొద్దిగా బలంగా ఉంటుంది. ఏం చేస్తాము, మళ్ళీ తిట్లు తినాలి వాళ్ళతో. ఏం చేయలేము వాళ్ళతో, మళ్ళీ ప్రజలతో మనము మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మీరు ఎక్కడ చదువుకున్నారు విద్యాభ్యాసం అంతా? ఫస్ట్ హైదరాబాద్ వయాసిస్ స్కూల్, ఆ తర్వాత మళ్ళీ బళ్ళారి. ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాల మీద ఎక్కువ. బళ్ళారిలో ఎంతవరకు చదివారు? ఇక్కడ 8th వరకు. హైదరాబాద్లో 7th వరకు? లేదు, అక్కడ 4th వరకే. బళ్ళారిలో 4th నుంచి 8th వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ కట్టుకొని రాసిన 10th. డైరెక్ట్ 10th పాస్ అయినారా? పాస్. ఇంకా స్టాపా? మళ్ళీ స్టాప్. 10th స్టాపా? 10th స్టాప్ చేసి రాజకీయాలకు ఎంత వయసు? రాజకీయాల్లో నేను 16 ఏళ్ళకే రాజకీయాల్లో వచ్చి, చదువు ఎప్పుడు ఇడిచిపెడితేనే అప్పటికే రాజకీయాల్లోకి. నాన్నగారు ఉన్నారు అప్పుడు? నాన్న అప్పుడే ఫస్ట్ ఎమ్మెల్యే 83. 83 మీరు 10th? ఇంకా 83 10th లేదు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకొని రాసిన కదా, అప్పటికే 8th ఇట్లా. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంక రాజకీయాలు. నాన్నగారు అంటే ఎప్పుడైనా జెండా పట్టుకుని తిరిగారా? నాన్నగారు అంటే తిరిగారు జెండా పట్టుకుని? తిరిగాను. అప్పుడు ఎలక్షన్ మళ్ళీ అంతా పోయి అక్కడ ఏమనేవాళ్ళు కదా నాన్న, అప్పుడు ఎందుకు రా మీకు ఇవన్నీ చదువుకోండి ఇవన్నీ ఎందుకు? అంటే ఎలక్షన్ పీరియడ్ కదా, ఆయన కూడా ఫస్ట్ టైం కదా. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా మీరు చెప్పినట్టు. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా మనం కూడా ఏదో పోతుంటే ఏదో పని. అంటే అప్పుడు మనం ఏం చేసేవాళ్ళు అంటే, ఇక్కడ మాకు ఒక 5 విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్లో ఓట్స్ అంతా అప్పుడు నేను ఇక్కడే ఉండి లాస్ట్ ఎలక్షన్ల ముందు 4 రోజుల ముందు పోయింట అక్కడ ఊరకొండకి. ఊరకొండ అప్పటికే ఈ పయ్యావుల కేశవ కుటుంబం కావచ్చు, మీ కుటుంబం కావచ్చు. పయ్యావుల కేశవులు అప్పుడు నాయన్నకి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేసినాడు మనకు, మద్దతుదారుడు. వాళ్ళు అప్పుడంతా మనకి గుర్రం శ్రీరాములు అని వాళ్ళు నాన్నకు సపోర్ట్ చేసినారు ఫస్ట్. నాన్నగారు టీడీపీలో కదా ఉంది? అవును, టీడీపీ. నాన్నగారు టీడీపీలో ఉంటూ మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేసి చనిపోయాను. తర్వాత మీరు కాంగ్రెస్లోకి ఎట్లా మారారు మీ సోదరులు? కాంగ్రెస్ శివరామరెడ్డి అన్న ముందు నుంచి ఆయనకి కాంగ్రెస్ అంటే కొంచెం ఎక్కువ ఇది. ఆ పార్టీలో నుంచి ఆయన కాంగ్రెస్తోనే ఎప్పుడు అక్కడ ఇది చేసేవాడు. అయితే ఆ 83 నుంచి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మా ఎమింగ్నూరుకు రావడం జరిగింది. మాజీ మంత్రి. అప్పటి నుంచి మేము మోహన్ రెడ్డి గారు వెనకే. మీరు ఆయన అటు మీరు ఇటు. మేము ఇటు.
ఎవరు రాజకీయాలు వారివి. ఎవరు రాజకీయాలు వాళ్ళు. మరి మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీ అన్న అప్పుడు పిలవలేదు, ఎందుకు టీడీపీలో వచ్చేసి సంబంధం లేదు కదా, ఎవరు రాజకీయాలు వాళ్ళు. ఎందుకు ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా 5 మంది అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటారు, ఒక మాట మీద ఉంటారు, ఏది చేయాలన్నా కూడా అసలు ఒకరు గీసిన గీతలు ఇంకోటి దాటరు, అది ఎవరు చెప్పినా కూడా అది శిరస వహిస్తారు అనేసి ఉంటుంది కదా. అవును, మాట్లాడతాం, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేవారు కరెక్టే, కానీ ఈ ఏరియా పరిస్థితి ఏముందో అదే చేయాలి మనం. అనంతపురం పరిస్థితి వేరే, కర్నూలు జిల్లా పరిస్థితి వేరే. ఇక్కడ ఎందుకంటే దాంట్లో మోహన్ రెడ్డి మంచి డెవలప్ చేస్తాడు, మంచి వర్కర్ కాబట్టి ఆయనతో ఉండాల్సిన అవసరం మాకు వచ్చింది. ఎందుకంటే ఆయన ఉంటే ఏదో డెవలప్ రోడ్స్ కానీ మంచి సెట్ ఆయన అయిన తర్వాతే మన గ్రామాలు కానీ మా మండలం కానీ బాగా డెవలప్ అయింది. అలాంటి మనిషిని ఇడిచిపెట్టి ఊరు కాంగ్రెస్లో ఉంటే మనకు వచ్చే లాభం ఏం లేదు. అందుకే ఆయనకి ఎమ్మెల్యే నిలబడాలనే ఆలోచన అప్పటికే ఉంది. ఎవరికి? శివరామరెడ్డి అన్నకి. మనకి అప్పట్లో ఆలోచన లేదు. కరెక్ట్ అండి. అందుకే అంతే ఫాలోయర్గా ఉన్నాము, ఏదో పోతాంది అంత అంతట్టు అలాగా కొనసాగుతుంది టీడీపీలో. అంటే ముందు కాంగ్రెస్లో ఉండి టీడీపీలోకి వచ్చారు, మీరు డైరెక్ట్ టీడీపీలోకి వచ్చారా? నేను రావడమే టీడీపీకే స్టార్ట్ ఫస్ట్, అంటే అంతవరకు ఏ రాజకీయాల్లో లేదు. మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎంటర్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్. ఎలా ఉన్నది మీకు అనుబంధం మోహన్ రెడ్డి గారు? బాగుంది. మాకు ఏ పని అని అడిగినా మాకు లేదనుకోకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మాకు మంత్రి అయినా ఆయనకి ఆ అహంకారం కానీ పొగరు అనేది ఉండలేకుండా ఏం చెప్తే తప్పకుండా పాపం మాకి చేసి పెట్టే వ్యక్తి. ఇప్పుడు మీ కుటుంబం అంతా రాంపురంలో ఉంటుందా, మంత్రాలయంలోనా? రాంపురంలోనే ఉంటాం. నేను పెద్ద ఆయన కొడుకు, మేమంతా మా వాళ్ళు ఇక్కడే రాంపురంలోనే ఉంటాం. ఇంకా ఒకరు అనంతపురం, ఒకరు ఆదోని అన్న సాయిప్రసాద్ రెడ్డి, ఇంకా శివరామరెడ్డి కొనకండ్ల ఉంటారు. వెంకటరామరెడ్డి అన్న గుంతకల్లు. అట్లా నియోజకవర్గాల్లో. ఆదోనికి ఎలా పోయారు సాయిప్రసాద్ రెడ్డి గారు? ఆదోని ఎందుకు పోయామంటే మధ్యలో మాకు అక్కడ గుంతకల్కి అయితే ఇక్కడ మంత్రాలయంకి అయితే సెంటర్ అది. ఇప్పుడు చదువుకోవడానికి కోసమని అందరూ ఆదోనిలోనే అప్పుడు పెట్టడం జరిగింది. మొత్తానికి అయితే బాగా నియోజకవర్గాన్ని బాగా పంచుకున్నాను. బాగా పంచుకున్నాను. 5 మంది అన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. ప్రజల అభిమానం కూడా ఒకే పార్టీలోనే అందరికీ వరుస పెట్టి టికెట్లు ఇస్తారు, ఎలా సాధ్యమవుతుంది అది? అంటే ఒక కుటుంబంలో ఒకరికి ఇద్దరికి ఇచ్చినా కూడా ఇద్దరికి ఆ కుటుంబంలో అన్న ఇక్కడ వస్తుంటాయి కదా, కానీ మీ కుటుంబంలో మీకు అందరికీ కూడా వరుస పెట్టి టికెట్. మా ప్రజలు 5 మందికి ఇచ్చినా ఇంకా సంతోషపడతారు. మా అన్ని టికెట్లన్నీ మీకు ఇచ్చేసి అట్లా అది సంతోషం మా ప్రజలకి. ఎందుకంటే మేము వాళ్ళకి సర్వ్ అట్లా చేస్తాం కాబట్టి, వాళ్ళలో ఉంటాం కాబట్టి మేము ఇదే అనుకోకుండా వాళ్ళకి వెళ్ళిపోతుంటాం. మేమందరూ అంత మా అన్నదమ్ములంతా అంతే, మళ్ళీ మా పిల్లలు కూడా అంతే. ఇప్పుడు మీ పిల్లలు కూడా అంతా కలిసిమెలిసి ఉంటారు? అంతా కలిసిమెలిసి ఉంటారు, బాగా అంతా కలిసిమెలిసి ఉంటాం. మీ 5 మందికి ఎంతమంది పిల్లలు? 5 మంది కొడుకులు, 7 మంది కూతుర్లు. మీ 5 మందికి కలిపి మళ్ళా కొంచెం రేషియో తగ్గినట్లుంది. రేషియో సరిపోయింది కదా, ఇద్దరిద్దరా? అంతే, ఇద్దరు. వెంకటరామరెడ్డి అందుకు 2 ఆడపిల్లలే, ఇంకా అందరికి ఒకరు ఇట్లా ప్లస్ 7, 5, 12 మంది. ఇక్కడ 5, 5 నెలల 10 అంటే ఒకరు ముగ్గురు ఆడ. ఎవరికి ముగ్గురు? ముగ్గురికి ఎవరులే, 7 మంది ఆడపిల్లలు. 7 మంది ఆడపిల్లలు అంటే వెంకటరామన్కి 2 ఆడపిల్లలే. ఓకే, ఆయనకి 2 సరిపోయారు కదా, ఆడ మైనస్ ప్లస్ చేసుకోవాలి కదా మేము. అట్లా అంటారు. 6 అయితే 12 సరిపోయాయి కదా. ఓకే, కరెక్ట్. ఓ పెద్ద ఆయనకి పెళ్ళి అయినాక చనిపోయాడా? పెళ్ళి అయినాక చనిపోయింది. అదే నేను అది కాదు, ఇప్పుడు 5 మందికి నేను క్యాలిక్యులేట్ లేదు. పెద్ద ఆయనకి మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు అయిన తర్వాత చనిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అక్కడే బళ్ళారులో ఉంటారు. ఓకే ఓకే, 12 మంది, ఇద్దరు 1+1. మీరు ఎక్కడ వివాహం చేసుకున్నారు? నేను ఇక్కడే ఆలూరు తాలూకా, కర్నూలు డిస్టిక్ ఆలూరు తాలూకా. లేదు, సేద్యం. మీ మిసెస్ ఏం చదువుకున్నారు? నా మిసెస్ 8th వరకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు? మిడిల్. మీరు మంచి రాజకీయ వారసత్వం నుంచి వచ్చారు, మంచి రాజకీయ కుటుంబం కదా, మంచి రాజకీయ కుటుంబంలో చూసేవాళ్ళేనే, ఎందుకు కదా? మనకి అది కాదు కదా, ఇంట్లో మనకి అందరిలో కలుపుకోబోయే వాళ్ళు కావాలా. రాజకీయ కుటుంబం చూస్తే అందరిలో కలిసే ఓపిక వాళ్ళలో ఉండాలి కదా. మనకంటే ఎప్పుడు పెద్దలు చెప్పినారు, ఆడపిల్లని ఇచ్చేప్పుడు పెద్ద ఇంటికి వెళ్ళాలని, చేసుకున్నప్పుడు మనకంటే కొంచెం తక్కువ ఇంట్లో చేసుకోవచ్చు కదా, అయితే మనకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు, బాగుంటారు. ఎలా ఉంటారు కోఆపరేటివ్గా మీ రాజకీయాల్లో మేడం? అంతా బాగుంటారా? మీకు ఎంతమంది సంతానం? కొడుకు కూతురు. ఒక కొడుకు కూతురు. కొడుకు ఏం చేస్తున్నారు? కొడుకు ఇప్పుడు రాజకీయం. కొడుకు కూడా మళ్ళీ అప్పుడే తరం స్టార్ట్ అయింది వారసత్వ రాజకీయం. ఎంతవరకు చదువుకున్నాడు?
ఆయన ఇంటరే. అంటే 10th ఇంటర్ చాలు అంతే, ఇంకా రాజకీయమా? భవిష్యత్తులో మళ్ళా మంత్రాలయం ఎమ్మెల్యే అనమాట. భవిష్యత్తులో మంత్రాలయం కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు. జయనాగేశ్వరుడు ఉన్నాడు ఎమ్మెల్యేలో. కాదు, ఏదైతే తెలియదు కదా, భవిష్యత్తులో మనం చెప్పలేము కదా. అందుకే పక్కనే మీ గురువు గారి కొడుకు ఉన్నాడు కదా, అందుకే మనం ఏమి ఇప్పుడు ఇది కాలే కదా. జయనాగేశ్వరుడు వాళ్ళు ఇబ్బంది పడతారేమో. ఇప్పటి వరకు ఆలోచన లేదు. భవిష్యత్తు ఎమ్మెల్యేలు అంటే భవిష్యత్తులో చూపు ఉన్నట్టుంది నాగిరెడ్డి గారికి. ఎట్లా అనుకోయినాడు ఆయన, ఇప్పటికే అనుకోయినాడు. అయితే భవిష్యత్తులో ఎమ్మిగనూరు కూడా బాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ప్రస్తుతానికి మాకు ముందు అబ్బాయి ఒకటేనా, కుమార్తెను కూడా రాజకీయాలకు తీసుకురావాలనుకుంటున్నారు? లేదు లేదు, అబ్బాయిలు ఒకటే వచ్చినారు. పాప లా చేసింది. మన ఓఎస్డీగా ఉండే శంకరెడ్డి అని హీవోగా శ్రీశైలం అని కుమారుడికి ఇచ్చాను. ఇంజనీర్ ఆ పిల్లోడు, బీడ్. అబ్బాయి మాత్రం రాజకీయాలు ఉన్నాడు. ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా? అయిపోయింది. అబ్బాయి కూడా మ్యారేజ్ అయిందా? అయిపోయింది. కూతురికి 2 కొడుకులు, కొడుకు 2 కొడుకులు. ఓకే. ఇప్పుడు ఎంత అంటే చిన్న నాకు ఎట్లా అంటే చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది మీకు? వాళ్ళు ఇంకా 3 చదివేదానికి ముందే నాకు మ్యారేజ్ చేసినాడు ఫాదర్. మీ అన్నోళ్ళు ఇంకా చదువుతున్నాడు? ఇంకా వాళ్ళ అవన్నీ చేస్తుంటే. ఎవరు లా చేశారు? శివరామరెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు లా చేశారు. అప్పుడే మీకు చేసేసారు పెళ్ళి? అప్పుడు అంటే నేను అప్పుడే సేద్యము ఇవన్నీ ఊర్లో ఉంటాయి కాబట్టి. గోడలు దిగుతాను అవన్నీ ఏం లేదా? లేదు. ఏదో అమ్మాయిల ప్రేమ అది ఇట్లాంటివన్నీ ఏం అలవాటు లేవు అప్పట్లో. అట్లా లేవంటారా? రాజకీయ కుటుంబం కదా ఏమో. కొండంత రెడ్డి ఏదో మావాడు మళ్ళా చెడు దారిపోతే కష్టమవుతుంది, ఓకే కుటుంబానికి చెడు అని కాదు, ఊర్లో ఉంటాడు కదా, ఇంకేదో ఎప్పుడన్నా చేద్దామని ఆలోచనతో చేసాడు. ముందే చేశారు. అది కాక వాళ్ళు చదువు అవన్నీ అంటే లేట్ అవుతుందని ఆలోచనతో. మీకు ఇంట్రెస్ట్ ఉండిందా పెళ్ళి ఎప్పుడు చిన్న వయసుగా? ఏం చేసుకుందామనేది, మనం కూడా పల్లెల్లో ఉంటే ఎవరెవరు చేసుకుంటామనేదా? కుమారుడికి ఎంత ఉంటుంది ఏజ్? కుమారుడికి ఇప్పుడు 28. పిల్లలు అతనికి కూడా ఏ ఊళ్ళో చేసుకున్నారు మ్యారేజ్? ఆయన ఇక్కడ వైజాగ్. ఈ దూరం వచ్చినారు? ఏదో అప్పుడు ఆయన లవ్ మ్యారేజ్. ఓకే. కాలేజీలో ఏదో ఉంటే లవ్ మ్యారేజ్. చదివింది ఇంటర్మీడియట్ హైదరాబాద్లో. ఎక్కడైతే చదివింది ఇంటర్మీడియట్ అప్పుడు వెళ్ళవా? ఏ పిల్లోళ్ళు అప్పుడు అంత ఫాస్ట్ ఉంటారు, మనకి వాళ్ళకి మళ్ళీ డిఫరెన్స్ అదే. ఇంజనీరింగ్ చదివాడనో, మెడిసిన్ చదివాడనో, పీజీ చదువుతాడంటేనా ఏదో ఒక ఏదో. ఇంటర్మీడియట్ అంటే ఐ థింక్ 16-17 ఇయర్స్, 16-17 ఏళ్ళకి. 16-17 ఏళ్ళైనా లవ్ అనేది ఉంది అంతే. మ్యారేజ్ చేసుకుంది 21-22లోనే. అంటే అప్పుడైతే ఆ లవ్ అనే ఎఫెక్ట్ అయితే వచ్చింది. అది అంతవరకు మాకు బయటకు చెప్పలే, చెప్పుకోకుండా ఇంటర్మీడియట్ నుంచి ప్రేమించుకుంటారు, గ్యాప్ ఇచ్చుకున్నారు. ఇంకా ఒక 5-6 ఏళ్ళ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళా ఇతని ఇంటికి వచ్చేసినాడు ఇంటర్మీడియట్ తర్వాత. ఆయన అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా ఊరికి వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ పోతూ వస్తూ ఉండేవాడు. మీకు తెలియదు ఆ విషయమా? మనకు తెలియదు. ఏదో పోతున్నాడు వస్తున్నాడులే అనుకుంటానులే. అంటే మా పెద్ద అన్నయ్యకు పోయేవాడు ఎక్కువ. ఏదో పిల్లోళ్ళు కదా, ఎవరికి సరే చేస్తా అంటే చేసుకోమని చెప్పేస్తా. ఇంటర్ క్యాస్టా సేమేనా? ఇంటర్ క్యాస్ట్. ఇంటర్ క్యాస్టా. ఓకే. మీరే అబ్జెక్షన్ చేయలేదా? ఏం చేయలేదు. మంచి కట్నం పోయింది. మన ఆలోచనే లేదు కదా, మనం తీసుకునే అలవాటు ఉంటే వాళ్ళు తీసుకోమని. దండిగా ఉందంటారా? దేవుడు ఇచ్చినాడు, పెద్దలు ఏదో పెట్టిపోయినారు, దాన్ని మనము కాపాడుకుంటూ పోతున్నాం అంతే. ఆస్తులు అంతా కంబైండ్ ఉన్నాయినా? కంబైండ్ ఆస్తులు అంతా చాలా రేర్ అనమాట. అందరు కూడా ఈ వయసులో కూడా అంతా పెళ్ళై పిల్లలు వచ్చి ఆ పిల్లలకి పిల్లలు అయ్యన్నా కూడా ఇయర్లీ కూడా వసుదైక కుటుంబం అలా పెద్దల్ని చేసినప్పుడు కొనగంటలు అందరు కలుస్తాం, మొత్తం కుటుంబం పిల్లలు అందరూ, పెద్దలు పిల్లలు అంతా. ఏం చేస్తారు కొనకొండలో? పెద్దలు చేస్తారు, తాతని నాన్నని. ఓహో, పెద్దల పండుగ. ఓకే. ఇప్పుడు అందరూ కలుస్తాం అక్కడ. మొత్తం ఎలా ఉంటుంది అప్పుడు ఆ సీన్ అంతా కూడా? సంతోషంగా ఉండే 3 రోజులు కానీ అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటా చేసుకుంటూ ఒకరికోరు అంత అన్నదమ్ములు, భార్యలు, తోడికోడలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు, మనముళ్ళు. ఎంతమంది ఉంటారు టోటల్గా ఇప్పుడు ఆ లెక్క చూస్తే 50-60 మంది ఉంటాం. 50 మంది వసుదైక కుటుంబం అంతా. బాగా ఎంజాయ్ చేస్తుంటారు దాన్ని. మళ్ళీ జనవరి 15th కానీ 16th కానీ ప్రతి ఇయర్ సంక్రాంతి జాతర జరుగుతుంది రాంపురం విలేజ్లో. దగ్గర ఒక 20-25 వేల మంది వస్తారు అప్పుడు. ఆ జాతరకి మళ్ళీ అందరూ కలుస్తాం ఇక్కడ. మళ్ళీ అడంతా కలుస్తారు. లిక్కర్ తీసుకుంటారు మీరు? లేదు, నాకు లిక్కర్ కానీ సిగరెట్ కానీ నాన్ వెజ్ ఏది అలవాట్లేదు. ముందు నుంచే మన మధ్యలో మానేసారు? ముందు పిల్లప్పుడు ఏదో తింటుంటే కానీ పిల్లప్పుడు తాగే వల్ల లేదు.
తాగేది ఎప్పుడు లేదు. ఎందుకు మంత్రాలయం మఠం ఉందనే మానేశారు ఎట్లా? అట్లా ఏం ముందు నుంచి నాకు అదేదో ముందు నుంచి అంతే. నాన్ వెజ్ అంటే తింటుండే పిల్లలు స్కూల్లో ఉన్నంత వరకు తిన్నా, ఆ తర్వాత విడిచిపెట్టేసి. సరే, అయితే ఇక రాజకీయాల విషయానికి వస్తే మీరు తొలి నుంచి కూడా మీ నాన్నగారు టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత మీ సోదరులు కొంతమంది కాంగ్రెస్లోకి వచ్చిన మీరు మాత్రం బివి మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ పరిచయంతోనే 2009లో టీడీపీ నుంచి మీరు టికెట్ ట్రై చేశారు బాగా. అవును. మీకు టికెట్ ఇప్పించడానికి బివి మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో 1 నెల రోజులు మకాం వేసి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు టికెట్ కన్ఫర్మ్ చేయించుకొని వచ్చారు. వస్తామేనా? వస్తుంది. మరి బివి మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి 2009లో మీకు టికెట్ ఇప్పించుకొచ్చారు. అది బివి మోహన్ రెడ్డి గారి మద్దత, లేకపోతే మీకున్న వ్యక్తిగతంగా ఉన్న బలమా, మీ కుటుంబ బలమా, మీ చరిస్మాతోనో ఏదో గెలిచేశారు మీరు మంత్రాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మీరు 1 నెల రోజుల వ్యవధిలోనే పార్టీ ఫిరాయింపుకి ఎందుకు ప్రయత్నించారు? కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఇప్పుడు నా నియోజకవర్గం వచ్చి కొత్త నియోజకవర్గం అయిపోయింది, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ కావాలంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బాగా డెవలప్ చేస్తారు, ఫండ్స్ ఇస్తారనే ఆలోచన నమ్మకం వచ్చింది. వచ్చినప్పుడు పోవాల్సి వచ్చింది పార్టీ మారడం. అప్పుడే అంటే అంటే నెల రోజుల్లో అంటే అప్పటికి మన శిల్పామోహన్ రెడ్డి గారు ఏదైనా పనికి పోతే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, నువ్వు అక్కడుండి మీ సోదరులంతా ఇక్కడ ఉంటే బాగుండేది కాదు, నువ్వు రావాలని చెప్పడం జరిగింది. అయితే చూద్దాం లేని 1 నెల 2 నెలల వరకు నేను కూడా పెద్దగా దాన్ని ఆలోచన చేయలేదు. నా నియోజకవర్గం ఏదో డెవలప్ కావాలనే ఆలోచనతో ప్రజలను కూడా అడిగాను, అందరినీ కార్యకర్తల్ని నాయకులను అడిగే పోయినాను. నేను సొంతంగా మళ్ళా డెసిషన్ తీసుకోలేదు. వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు పొమ్మంటే నేను పోవడం జరిగింది. మొత్తం కార్యకర్తలు నాయకులతో మాట్లాడిన తర్వాత నేను పోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎలా చూడడం అంటే వాళ్ళ ఇబ్బందులు ఏమో మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు పోయినారనేది కూడా మనం వాళ్ళేం చెప్పడంలే. వాళ్ళు కూడా ఇప్పుడు నేనేం చెప్తున్నారు అదే చెప్పుకొని పోయినారు. డెవలప్మెంట్ కావాలి, మాకు ప్రజల్లో ఇబ్బందులు ఉన్నాయి, మాకు కేసులు ఎక్కువైపోయినాయి అనే ఆలోచనతో వాళ్ళు పోవడం జరిగిందని బయట టాక్ రావడం. కానీ కొంతమంది డబ్బులు తీసుకొని పోయినారని చెప్పడము ఇవన్నీ చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజమనేది మనకు. ఆ రోజు మీరు పార్టీ మారడము అభివృద్ధి కోసమే, అందుకే పార్టీ మారాను అంటున్నారు. అది సబబు అయినప్పుడు ఇప్పుడు ఇది సబబు కాదంటారా? నేను అందుకే చెప్తున్నాను కదా, వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇబ్బందులు ఏదో నాకు తెలియదు. దీంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించను, ఎట్లా ఇస్తాను. నేను కూడా అప్పట్లో పొరపాటు చేసినా నాకు కూడా తప్పు అనిపించింది. ఆ తర్వాత పార్టీ మారడం తప్పే. ఒక పార్టీ నుంచి మనం గెలిచి ఇంకో పార్టీలో పోవడం తప్పు అంతే. అప్పుడు కొత్తగా రాజకీయం అంటే ఎమ్మెల్యేగా, అంటే రాజకీయంగా తెలుసు, ఎమ్మెల్యేగా కొత్తగా కాబట్టి ఏదో చేయాలని నా నియోజకవర్గంలో ఆలోచనతో పోవడమే తప్ప మనం ఏది ఆశించి ఇంకోటి చేస్తారని పోలే. ప్రజలకు ఏదో చేయాలని ఆలోచనతో పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా, నేను ఎట్లా చెప్పగలను? ఎవరు ఇది మనము, కానీ పోవడం తప్పే, నేను చేయడం తప్పే, ఇప్పుడు వాళ్ళు చేయడం తప్పేది. తప్పే ఒప్పుకుంటారు మీరు? తప్పే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు పార్టీ ఫిరాయింపుదారులకు పార్టీ మారుతానికి విప్పు జారీ చేశారు కదా? అవును. విప్పు జారీ చేసినప్పటికీ కూడా మీరు ఆడ ఎన్నిక పెడితే వ్యతిరేకంగా ఓటు వేశారంటున్నారు. లేదు, ఎప్పుడే లేదు. 4th లాస్ట్ ఇయర్ వచ్చింది అది నాకు. ఆ రోజు సస్పెండ్ అయినాం కదా, పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగానే కొనసాగుతూ వచ్చారు ఎమ్మెల్యే. అవును, వైఎస్ఆర్. ఆ తర్వాత వైఎస్ఆర్ ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొనసాగుతూ వచ్చారు. ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారిని పోయిన తర్వాత 2 నెలలకి ఆయన ఇదైపోయినాడు. ఓకే. ఇంకా ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు, నాకు ఈ శిల్పామోహన్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు చాలా హౌసెస్ ఇచ్చినాడు. దగ్గర 5-6 వేల ఇండ్లు ఇచ్చాడు నాకు, ఫ్లడ్ హౌసెస్. ఆ డెవలప్మెంట్ బాగా జరిగింది నా నియోజకవర్గంలో అప్పట్లో, ఫ్లడ్ హౌసెస్. అలాగా అప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారు నాకు బాగా అనుకుంటే, ఎందుకంటే ఆయన చెప్పేవాడు, నేను చెప్పినప్పుడు ఆయన వచ్చాడు పార్టీకి, నేను మంత్రి ఉన్నంత వరకు వాళ్ళకి ఏం పనులు ఉన్నా నేను చేసి పెడతాను, ప్రతి పని చేసి పెట్టేవాడు మాకు.
ఆయన మంత్రి పోయిన తర్వాతే మాకు కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి, కానీ ఆయన ఉన్నంతవరకు ప్రతి పని మాకు అనుకూలంగానే పని జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నంతవరకు. ఆయన మరి పార్టీ మారారు కదా, ఆయన కూడా అప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా తర్వాత. ఆయన పార్టీ మారంటే ఆయనకు సీట్ ఇక్కడ రాలేదని ఆలోచనతో పార్టీ మారినారు. అంటే మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో ఏం నిధులు ఏం రాలేదంటారా? కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నాకు రావడం అదే చెప్పి కదా, ఎస్ఎస్ ట్యాంకులు. ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే మీరు మంత్రాలయం ఎమ్మెల్యే. అవును. మన దక్షిణ భారతదేశంలో చాలామంది కూడా గురు రాఘవేంద్ర స్వామిని కొలుస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంత వాసులు ఎక్కువగా వచ్చే ప్రాంతం మంత్రాలయం అంటే కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వీళ్ళంతా కూడా అంతా ఎక్కువగా వస్తారు. అలాంటి ఒక మంత్రాలయం అనేది ఒక పుణ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం, ఒక ట్రస్ట్. అది దాని డెవలప్మెంట్కి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాని డెవలప్మెంట్ అంటే ప్రస్తుతానికి అది ఎండోమెంట్లో చేరలేదు, అది ప్రైవేట్గానే ఉంది ఇంకా. అంటే మఠానికి సంబంధించి మఠాధిపతులు దానికి ఎక్కువ కర్ణాటక వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు. ఎడివీరప్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయనే బాగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. మన ఏపీ వాళ్ళు అప్పుడు ఏం పెద్దగా ఇవ్వలే, ఇచ్చిందంతా కర్ణాటక వాళ్ళే. అప్పట్లో డెవలప్మెంట్ జరిగింది కూడా ఆ ప్రభుత్వం నుంచి ఎక్కువ. అందుకే ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కూడా జల్దీ బాగా డెవలప్ అయిందంటే ఆ ఫండ్స్ నుంచే. ఎలా ఉంది ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు? ఏమేమి మునిగిపోయినాయి అంటారు? మొత్తం ఇండ్లు మునిగిపోయినాయి, చాలా మంది చనిపోయినారు. ఎంతమంది చనిపోయారు? నేనే పైన ఉందన్న, ఇంటి పైన 400 మందితో నేనే రూఫ్ పైన నిలబడినాను. రూఫ్ పైన లాస్ట్ ఫ్లోర్లో ఏమీ లేదు ఇంకా. ఎన్ని రోజులు? 2 days. 2 days తిండి తిప్పలు, ఏం నీళ్ళు? వాళ్ళు 400 మందికి ఒక రోజు ఒక పూట పెట్టినాను. అది గ్యాస్ ఉన్నంత వరకు, కరెంటు లేదు, ఏమి లేదు. పాపం వాళ్ళు వేరే కూరలు ఏమైనా వండామన్నా కూడా లేదు ఇంట్లో. అన్నము కారం పొడి పైన ఉన్నారు అంతే, పైన ఉన్నాం. నీళ్ళు ఆ తర్వాత హెలికాప్టర్ నుంచి భోజనాలన్నీ కింద సంచులు వేయడం జరిగింది. 400 మంది ఎలా సరిపోయారు పైన? పైన పెద్దది మా హౌస్, 400 మంది అంటే మధ్యలో కొంతమంది, పైన కొంతమంది. 3 floors కదా, మధ్యలో కొంతమంది. అంటే కింద ఫ్లోర్ వరకే వాటర్ రావడం జరిగింది. రాంపురంలో. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మంత్రాలయం నుంచి రాంపురం? 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు. అంటే రాంపురం కూడా మునిగింది అప్పుడు? రాంపురం పూర్తిగా మునిగిపోయింది. మంత్రాలయం గుడి కూడా మునిగిందంటారు? గుడి కూడా పూర్తిగా మునిగిపోయింది. అప్పట్లో హెలికాప్టర్ పంపిస్తాను గవర్నమెంట్. అది 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విపత్తు. అప్పుడు అసలు ఆ భయానక వాతావరణం అంతా ఎలా ఉండిందంటారు? దాని పరిస్థితి చెప్తే భయంగానే ఉంది. అయితే కూడా ధైర్యంగా అంతమంది ఉన్నారు నాకు కూడా పక్కన. ఆ ధైర్యమే, వాళ్ళ ధైర్యమే మా ధైర్యము. మళ్ళీ బతికి బట్ట కడతామన్న ధీమా ఉండిందా? ధీమా ఉంది, ఎందుకంటే మాకు రాఘవేంద్ర స్వామి ఉన్నాడు. నా విలేజ్లో రామలింగేశ్వర స్వామి అని ఈశ్వర్ టెంపుల్ ఉంది. మాకు ఎప్పటి నుంచో ఆ దేవుడినే కొలిచేది మేము. ఆయన పవర్ ఉంది కాబట్టి తప్పకుండా ఏమి కాకుండా మా గ్రామాల్లో 2-3 చనిపోయినారు అంతే. సరే, మీరు రాఘవేంద్ర స్వామి ఉన్నాడు అంత నమ్మకంగా చెప్తున్నారు కదా. మంత్రాలయ మఠము ఎండోమెంట్లో చేరకపోయినా అది ఒక ట్రస్టీ లాగే ఉంది, అది ట్రస్ట్తోనే నడుస్తుంది. ట్రస్ట్ నిధులతోనే అంత చందాల నిధులతో. ఒక ఎమ్మెల్యేగా మీరేం చేశారు? ఎమ్మెల్యేగా చేయాల్సిన ఫండ్స్ ఏం లేవు కదా. నా ఫండ్స్ అక్కడ గుడికి ఇవ్వాల్సినంత ఫండ్స్ నా దగ్గర లేదు. ఇస్తే 50 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఊర్లో వరకు ఏదో సీసీ రోడ్లు ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళే నా గ్రామానికి 100 houses కట్టించినారు, 100 ఇండ్లు కట్టించడం జరిగింది. వాళ్ళే మఠం వాళ్ళే. మఠం వాళ్ళే వెళ్తుంటారా గుడికి మీరు? వెళ్తుంటాం కంపల్సరీ. ఎన్ని రోజులకి ఒకసారి వెళ్తారా? వారంకి 15 రోజులకి. మా పెద్ద బ్రదర్ అయితే కంపల్సరీ వీక్లీ వన్స్ అక్కడ. ఓకే. ప్రతి గురువారం అక్కడ ఆయన పోయి వస్తారు. మా కుటుంబం అంతా రాఘవేంద్ర స్వామిని. సీసీ రోడ్లు మినహా మఠంకి అయితే ఏం చేయలేదు అంటే? ఏం చేయలేదు. కానీ ఇక్కడ ఒక మరో ఆరోపణ ఉంది మీ మీద. మఠాధిపతుల్ని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ మఠానికి సంబంధించిన గదులన్నీ కూడా చాలా వరకు మీ అనుచరులకి తీసుకుంటుంటారు. ఆ నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళు ఏదో ఎంగిలి మెతులు వేసినట్లు మఠానికి విసిరేసి మొత్తం కూడా దోచేస్తున్నారు. మొత్తం బాలనాగిరెడ్డి అనుచరుల హస్తాల్లోనే ఉన్నాయి మొత్తం మా మఠంకు సంబంధించిన గదులన్నీ కూడా. ఎవరైతే భక్తులకు అద్దెకిస్తుంటారో మఠంకి సంబంధించిన ఈ గదులన్నీ కూడా మొత్తం కూడా బాలనాగిరెడ్డి గారి అనుచర కబంధ హస్తాలో చిక్కుకుపోయాయి అంటుంటారు. అసలుకి మఠానికి మనకి సంబంధం లేదు. ఇంకా మఠానికి మేము ఇవ్వడం జరుగుతుంది, కానీ ఎప్పుడు ఆ గదులు తంట ఇంకో పోము మేము. ఎప్పుడు
రాఘవేందర్ స్వామి డబ్బు దానికి ఎప్పుడు ఆశించేది లేదు, ఆలోచన చేసేది లేదు మేము. ఇలాంటి పరిస్థితుల్లో అంత ఆలోచన చేయాల్సిన అవసరం కూడా మాకు రాలే. మరి మీ అనుచరుల చేతుల్లో ఉన్నాయనేది ఎందుకు అట్లా? ఈ అనుచరుల చేతులు ఎందుకుంటాయి? అంటే మఠాధిపతులను మీరు బెదిరిస్తుంటారు. ఆహా, అన్నీ అబద్ధాలే. ఒక మఠాధీశ్వరుడు అంటే ఆయన గౌరవిస్తాం. రాఘవేంద్ర స్వామి అయిన తర్వాత ఆయన్ని బెదిరిస్తే ప్రజలు ఊరుకుంటారా? సెకండ్ టైం మళ్ళీ నన్ను గెలిపిస్తారా? ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే ప్రజలు మమ్మల్ని ఎట్లా ఇది చేస్తారు? ఎప్పుడు గుడి తంటాకి మీరు లేనప్పుడు కూడా మీరు అవుతారు. మఠాధీశ్వరులతో పోయి మాట్లాడితే వాళ్ళే చెప్తారు. నిజంగా భక్తితో అలా చేస్తారు అంటే మళ్ళీ అలా చేస్తే ప్రజలు గెలిపించారు నన్ను అని రాజకీయ అవసరాల కోసమా? మాకు ముందు నుంచి దేవుడు అదంటే భక్తి ఎక్కువ. మా కుటుంబంలోనే మా తాతల కాలం నుంచి మాకు ఒక్కటిగా రాలేదు ఇది. మా తాతల కాలం నుంచి ముందు నుంచి గుళ్ళు అంటే అయితే ఏమి, ఏదన్నా డొనేట్ చేయాలన్నా గుళ్ళకి ఇవ్వడం, చర్చలకి అయితే ఏమి, ప్రతిదానికి ఇస్తాం. చేతికి కూడా చాలా కడియాలు, ఉంగరాలు, దండి. అదే దేవుళ్ళవి అన్నీ. గుట్టు పెట్టారు. ఏ గుడి గుట్టు? మామూలు అమ్మవారిది. అమ్మవారు ఏ అమ్మవారిని కొలుస్తుంటారు? మామూలు దుర్గమ్మ గుడి అమ్మవారు. అంటే మీ అనుచరులు మాత్రము గదులు తీసుకోలేదు అంటారు? మా అనుచరులు గదులు తీసుకోలేదని కాదు, మా అనుచరులు ఏదో లీజుకి తీసుకున్నారు వాళ్ళతో. అంటే మనకు సంబంధం లేదు అది. వాళ్ళు డైరెక్ట్గా మఠాధితో ఏదో మాట్లాడుకొని తీసుకున్నారు లీజుకి. అంతేగాని నెల నెల వాళ్ళు ఏముందో లీజు కడతారు. లీజు అంటే ఒక చాలా తక్కువ స్థాయిలో లీజ్ అమౌంట్ కడుతూ వీళ్ళు ఎక్కువ రెంట్లకు ఇచ్చుకొని ఆదాయం పొందుతున్నారు. మఠానికి రావాల్సిన ఆదాయానికి అంత గండి కొడుతున్నారు అనేది ఇక్కడ ఆరోపణ. మఠం వాళ్ళు ఎన్ని ఇచ్చింటారు? వాళ్ళు రూమ్స్ ఇస్తే ఒకటో రెండో ఇచ్చింటారు, లేకపోతే 4 ఇచ్చింటారు. వాళ్ళకుండే రూమ్స్లో వాళ్ళకుండే ఎన్ని రూమ్లు ఉన్నాయి? 100 రూమ్స్ ఉన్నాయి, 200 రూమ్స్ ఉన్నాయి. అవుట్లో ఏది లేదు. అది ఎక్కడో ఊరికే వాళ్ళు కొంచెం ఏదో ఇచ్చుకొని చేసుకుంటే 100 గదుల పైన మీ అనుచరుల చేతుల్లోనే ఉన్నాయి. 100 గదులు ఉన్నాయని ఎవరన్నా ప్రూఫ్ చేస్తే తప్పకుండా నేను రాజకీయానికే దూరం ఉంటాను. ఇది రాజకీయ నాయకులకి ఒక ఊతపదం అయిపోయింది. ఏదన్నా వస్తున్న రాజకీయాలు తప్పుకుంటా, రాజకీయ సన్యాసం చేస్తా ఇప్పుడు అంటారు తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట తప్పి రాజకీయాలకు దూరం కావడం, రాజకీయ సన్యాసం చేసిన దాఖలు అయితే అది ఉంటే కదా. నిజంగా అక్కడ ఉంటే కదా మేము రాజకీయ సన్యాసం కానీ రాజకీయానికి దూరం కావాల్సిన అవసరం ఉండేది. మేము ఏమి లేదు కాబట్టి ధైర్యంగా చెప్పుకుంటాం. చెప్తున్నది ఏదో ఉంటే మా వాళ్ళు ఏదో అనుచరులు కామెంట్ ఏదన్నా వస్తే రాజకీయ నాయకుల పైన ఆలోచించుకోకుండా టక్కుమని చెప్పే పదం అదే అనమాట. రాజకీయ నాయకులు రాజకీయ సన్యాసం చేస్తా నిరూపిస్తే అది మేము సన్యాసం చేస్తామని రాజకీయానికి దూరంగా ఉంటా అని చెప్పి రాజకీయాలకు దూరంగా ఉంటామంటారు. ఆ రాజకీయాలకు నిజంగా అది హార్ట్ఫుల్గా వస్తుంది అంటారు. తప్పకుండా రాజకీయాలు కాదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి 5 ఏళ్ల కాల పరిమితి అనేది చాలా విలువైనది. అదే 5 ఏళ్ళు రాజకీయాలు అంటే అధికారానికి దూరం అయితే ఆ రాజకీయాలు పడే బాధ అంతా ఇంత ఉండదు. ఎందుకంటే అధికారంలో అనుభవించిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అలాంటిది రాజకీయాలకు దూరంగా ఉండగలుగుతారంటారా? తప్పకుండా. తప్పు చేసినప్పుడు దూరంగా ఉండాల్సిందే. ప్రజలు కూడా ఇంకా నమ్మరు కదా మనం చేసే తప్పులు చూసి ప్రజలు కూడా మనకు ఓటేయరు. కరెక్ట్గా ఉంటేనే ఓటేసేది కష్టమైంది ఇప్పట్లో. ప్రజల్ని బాగా మంచితనంగా ఉండి వాళ్ళ పనులు చేస్తూ వాళ్ళలో కలిసిపోతేనే ప్రజలు ఓటేయలేదంటారు మీరు? చేయలేదు. చేస్తే చేసినామని చెప్తాం, ఒప్పుకోవడానికి కూడా తప్పు చేశారు. RDS రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద అది నిర్మాణ దశలోనే ఒక తూము సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తూము నుంచి వచ్చే నీళ్ళు కావచ్చు అదంతా కూడా డైవర్షన్ చేసుకున్నారు. ఈరోజు రాజుల బండ కోసం నేను కొట్లాడాల్సిన అవసరం నాకు ఎంత ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం తాగడానికి నీళ్లు లేవు. అది స్టాప్ అయిందంటే, ఆ స్లీవ్స్ బంద్ అయిపోయినాయంటే తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. అలాంటి పరిస్థితి నేను పోరాడతాను. అంతేగాని నేనేం ఆ రైతులకు వద్దని చెప్పడం లేదా. తెలంగాణ రైతు మేమంతా మేమే చేసుకోలేదు. అప్పుడు ఉన్న తూమునే ఓపెన్ చేయించినాను. మాకు చేసిందే ఒక తూము. మాకుండేది ఇక్కడ 4. ఒక్క తూమే తీపిచ్చాను కానీ 4 తీయలేదే. ఒక తూము తీపించారు. మరి ఆ తూము అందరూ అనుకూలం మాట్లాడుకుంటారు. అనుకూలంగా అంటే మీ పంట పొలాలకు కావచ్చు. మా పంట పొలాలు నాకేం ఎక్కువ 1000 ఎకరాలు లేవు. నాకేం 1000 ఎకరాలు అక్కడ ఉంటే ఆ పంట నాకు నష్టమవుతుందని ఆలోచన చేయాల్సిన అవసరం నాకు లేదు. రైతుల కోసం నేను పోరాడుతున్నా. తాగునీరు కూడా ఇబ్బంది. లాస్ట్కి రాఘవేంద్ర స్వామి మఠాన్ని దగ్గరికి నదికి కూడా నీళ్ళు ఉండవు. అలాంటి పరిస్థితి అది. అంటే నాకొక్కటే కాదు, మంత్రాలయం నియోజకవర్గం వరకు కాదు, కర్నూలు వరకు పోతాయి వాటర్.
తప్పకుండా పోరాడాల్సిందే. మా రైతుల కోసం నేను పోరాడకపోతే ఎవరు పోరాడతారు? అదేం తప్పు కాదు కదా. అంటే తూము తీసుకోవడం తప్పు కదంట. తూము ముందు నుంచి ఉంది, అది ఉన్న తూములు తీయమన్నాం మేము. అట్లే 4 తూములు తీసుకోవచ్చు కదా నా పక్క ఉన్నప్పుడు. ఆ తూము విషయం లేదన్న అందరిని రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తారంట, ఆందోళన చేపిస్తారంట, అందరిని రెచ్చగొడుతూ పోతుంది. ఇప్పుడు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఉంటే ఇప్పటికి దాని నుంచి కేసులు అనుభవిస్తున్నాం మేము. రైతులు, మా అల్లుడు రైతుల కోసం పోయి పోరాడితే అన్యాయం కేసులు పెట్టడం జరిగింది. పెడితే కూడా ఇప్పటి వరకు కేసులు జరుగుతున్నాం. ఎందుకంటే మా రైతుల కోసం ఏమన్నా జరిగిన ఆలోచనతో చేస్తున్నాం. అల్లుడు అంటే మీ బిడ్డ భర్తనా? కాదు, మా మేనత్త, మేనమామ కొడుకు. తూములు మాత్రం రైతుల కోసమే తీర్చాము, రైతుల కోసమే. తాగుదీరికి మా వ్యక్తిగతంగా ఏమి అవసరం కూడా లేదు నాకు. ఇసుక దందాలు ఎక్కువ చేస్తుంటారంట. తుంగభద్ర ఇసుక నేరుగా హైదరాబాద్కి తరలిచ్చేస్తుంటారు. ఇసుక దందా నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసిపోతే ఎమ్మెల్యేనేనా అది? 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు. ఇసుక దందాలు చేస్తున్నారంటూ మొత్తంగా దాడులు నిర్వహించారు. టన్నులు అంటే లారీలు కొద్ది ఇసుక డంపులన్నీ కూడా ధ్వంసం చేశారు. బాలనాగరెడ్డి గారి కబంధ హస్తాలను ఇసుక డంపులన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎక్కడ నాది ఇసుక డంపు చేయడం లేదు. ఎక్కడ నా మీద వచ్చింది లేదు. కర్నూలు జిల్లాలో మంత్రాలయం పరిస్థితి తీసుకుంటే ఫస్ట్ వచ్చే బాలనాగరెడ్డి గారి మీద వచ్చే ఫస్ట్ ఆరోపణ ఇసుక మాఫియా. మా ప్రతిపక్ష నా అపోజిషన్ పార్టీ ఇప్పుడు నిలబడిన వ్యక్తి ప్రచారం చేయడంలో నంబర్ 1 ఆయన. ఎవరు? తికారెడ్డి. ఇలాంటివి అనమాట. ప్రచారం చేసింది కూడా ఆయన. ఎలక్షన్ ముందు ఈయన ఉసుక దండా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ప్రచారం చేసుకుంటానే పోయినాడు. అయినా కూడా నేను చేసింటే కదా ప్రజలు నమ్మేది. ఇక్కడ నిప్పుంటేనే అంతా పొగొస్తుంటారు కాదు, మళ్ళీ ప్రజలు ఎందుకు నమ్మలేదు నేను చేస్తే? ప్రజలు కూడా నమ్మాలి కదా. బాగా ఖర్చు పెట్టారు. ఏం ఖర్చు పెట్టలేదు నేను పెద్ద ఖర్చు కూడా చేయలేదు. కొద్ది ఖర్చు పెట్టారా? కొద్దిగా మామూలే కదా. ఏదో జీపులు మాకు ఇచ్చిన ఖర్చు ఎంతో దాంట్లో చేసింటాం. 5 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి చేయడానికి? రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం డబ్బు ఎక్కడ ఉంటుంది? 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా గవర్నమెంట్ ఉండింది. ఏం గవర్నమెంట్లో ఏ పర్సెంటేజ్ తీసుకోలేదు అప్పట్లో. మాకు ఏమైనా వర్క్స్ వచ్చింటేనా? ఏదో వస్తే చిన్న వర్కులు అవి ఏదో మా కార్యకర్తలు వాళ్ళే చేసుకుంటుంటే వాళ్ళే పోతుంటారు. మనకేం సంబంధం లేదు. ఇసుక దందాలు అయితే చేయట్లేదంటారా? నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూని చాలామంది మీ నియోజకవర్గ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా అంతా చూస్తారనమాట. తప్పకుండా చూడండి. మనకేం ఆ భయం కూడా లేదు, ఆలోచన కూడా లేదు. చేసింటే కదా దాని గురించి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మంత్రాలయం ప్రాంతంలో అంతా కూడా మొత్తం రాంపురం కావచ్చు ఈ ప్రాంతంలో అంతా కూడా ఇసుక డంపులపై ఇసుక రీచులపై కూడా దాడులు నిర్వహించారు. అన్నీ కూడా డంపులన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎక్కడ చేసినారు? ఎక్కడ చేయలేదు. అట్లా పేపర్లలో కూడా పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయన్నమాట. ఊరికే రాసినారు పేపర్ వాళ్ళు, కానీ ఎక్కడ మన డంపింగ్ ఎక్కడ లేదు. విషయం లేకుండానే పేపర్ వాళ్ళు వార్తలు రాశారంటారా? ఇంకా మనకి ఇంక చెప్పరాదు. కొన్ని పేపర్లు మనం చెప్తే కూడా అది బాగుండదు. సరే, ఇంకొక ముఖ్య విశేషం క్యాట్ ఫిషెస్ చెరువుల చేపలు కూడా మీకు చెరువులు కూడా ఉన్నాయి. వాటిని నిషేధించారు కదా. ఈ క్యాట్ ఫిషెస్ అనేది నిషేధింపబడిన చేపలు అయినప్పటికీ కూడా ఈ చేపల పెంపకాన్ని మీరు ప్రోత్సహించినారు. స్వయంగా మీరే ఈ చేపల పెంపకాన్ని చేపడుతూ వ్యాపారం చేస్తున్నారు అనేది కూడా మరొక ప్రధానమైన ఆరోపణ. ఎక్కడుంది నాకు చెరువులు? మీరే చెప్పారు. మరి అదే నేను అడుగుతున్నా. చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదు కదా. నాకు చేపల చెరువులు కానీ ఇలాంటివి ఏం లేదు. అక్కడి నుంచి ఈ సైడ్ నుంచి వచ్చి అక్కడ ల్యాండ్స్ తీసుకొని చేపల పెంపకం జరుగుతుంది. ఈ విజయవాడ నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కొంతమంది ఇక్కడ వచ్చి ల్యాండ్స్ తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద రైడ్లు చేయడం జరిగినాయి. వాళ్ళు ఏమున్నా కలెక్టర్ గారు రావడం జరిగింది, చేయడం జరిగింది. నాకేం పెద్ద దాని నుంచి ఆలోచన లేదు. అయితే కొన్ని గ్రామాల్లో వాళ్ళని చూసి 10 రూపాయలు లాభం వస్తాయనే ఆలోచనతో కొంతమంది రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నవాళ్ళు చిన్నగా పెట్టుకొని వాళ్ళు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ లాభాలు చేసుకొని పోతున్నారన్న ఆలోచనతో వాళ్ళు చేయడం జరిగింది.
అంటే ఈ ఫిషెస్ ఏం వేయలేదు, మీరు చెప్పిన ఫిషెస్ కాదు, మామూలు ఫిషెస్ వేయడం లేదు. క్యాట్ ఫిష్ ఇవన్నీ కూడా కదా ఈ చికెన్ సెంటర్లో ఈ కోళ్ళని కోసిన తర్వాత వాటి విసర్జన అదంతా ఉంటుంది కదా, మొత్తం కూడా చెత్త చెదారం అంతా కూడా అవన్నీ తీసుకొచ్చి దాన్నే ఆ చేపలకి ఆహారంగా వేస్తారు, అవన్నీ తిరిగి పెరుగుతాయి చేపలు, అవే దాన్నే క్యాట్ ఫిష్ అంటారు. అది క్యాట్ ఫిష్ ఉండొచ్చు కానీ నాకు దాని మీద పెద్ద ఆలోచన లేదు, నేను దాని గురించి. చెరువులన్నీ మీవే అంటారు, మీరు మాకు అవగాహన. మరి అదన్నా మీరని ఇప్పిస్తే నేను తీసుకుంటా, మీరంతా వచ్చి చెప్తే తప్పకుండా అవన్నీ నేనని తీసుకుంటా. మళ్ళీ ఏదో నా వెనుకుండే కార్యకర్తలు వాళ్ళకన్నా మేలు చేసినోడు అవుతాను. ఎట్లో 2 టర్ములు ఏం చేయలేకపోయినాను, ఇప్పుడన్నా. మరి మీరు ఇసుక దందాలు చేయడం లేదు, క్యాట్ ఫిషెస్ ఇది చెరువులు లేవంటారు. అవును, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్లో మీరు రాజోలి బండ చెప్పినా కదా, డైవర్షన్ అంటే నా రైతుల కోసం నేను పోరాడాలా, నేను చేశాను, తప్పేముంది దాంట్లో. మరి ఇవన్నీ లేకపోయినా పదే పదే మీ మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు ఆరోపణలు? ప్రతిపక్షం వాళ్ళు తప్పుదో వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏదో ఒకటి రాయేస్తేనే ఎమ్మెల్యే మీద ఏదో తప్పు రావాలనే ఆలోచనతో, చెడ్డ పేరు రావాలనే ఆలోచనతో చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజలు నమ్మడం లేదు. ప్రజలు నమ్మితే నన్ను రెండోసారి ఎందుకు మళ్ళీ ఎమ్మెల్యేగా చూస్తారు వాళ్ళు? నా కార్యకర్తల వరకు, నా ఫాలోవర్స్ వరకు నాకు చేయొచ్చు, మిగతా న్యూట్రల్ వాళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఓటేస్తున్నారంటే మంచి వ్యక్తి, మంచి ఇది, ఎక్కడ పోయినా రాత్రి 11 అయినా 12 అయినా ఫోన్ లిఫ్ట్ చేస్తా. అందరిలాగా 9 గంటలకే ఫోన్ బంద్ చేయండి నేను. కంపల్సరీ వాళ్ళు ఎప్పుడు చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తా. వాళ్ళు ఏమన్నా ఆపద ఉందంటే వస్తే తప్పకుండా నా చేతనైనంత సాయం చేస్తా. మరి ఈ ప్రాంతం వాళ్ళంతా వచ్చి ఈ క్యాట్ ఫిషెస్ చెరువులు తవ్వకాలు చేపట్టి అడంతా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దానివల్ల ఒక ఎమ్మెల్యేగా మీకు చెడ్డ పేరు కదా, అంటే క్యాట్ ఫిషెస్ అనేది నిషేధింపబడిన చేపలు అంటున్నారు. మీరు ఎవరో వచ్చి దాడులు నిర్వహించేదారు కాకుండా మీరు ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోతున్నారు? అసలుకి ఆ చెరువులో క్యాట్ ఫిషెస్ ఉంటే కదా, నేను తప్పకుండా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ క్యాట్ ఫిషెస్ లేవు, మామూలు చేపలే వదులుతున్నారు. దాన్ని అధికార పార్టీ వాళ్ళు ఏదో ఒకటి బురద చల్లాలి బాలనారెడ్డి మీద, చల్లితే కానీ మాకు మంచి పేరు రాదు అన్న ఆలోచనతో వాళ్ళు చేశారు తప్ప, దాడులు చేసినప్పుడు ఎక్కడ వాళ్ళకి క్యాట్ ఫిషెస్ చిక్కలేదే. చిక్కాలి కదా వాళ్ళకి. ఎన్నిసార్లు దాడులు జరిగాయంటారు? ఒక్కసారేనా? కలెక్టర్ గారే వచ్చారు, కలెక్టర్ గారు చూసినారు, ఆర్డీఓ గారు, ఒక రోజంతా పోలీస్ అంతా అక్కడే ఉంది, మొత్తం వాటర్ అంతా తీసేసి ఇది చేసినారు వాళ్ళు. అయినా నేను ఎమ్మెల్యేగా వాళ్ళకి నా దగ్గరకు వస్తే ఇట్లా జరుగుతుంది మాకు చెప్పాలి కలెక్టర్ గారికి అంటే, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, సార్ వాళ్ళు ఏమన్నా తప్పు చేసింటే తప్పకుండా మీరు పనిష్మెంట్ ఇవ్వండి, అంతేగాని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్స్ తీసుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ మా నియోజకవర్గ ప్రజలు కూడా కూలీ ఏదో ఒకటి పని జరుగుతుంది అక్కడ. ఎట్లో ప్రభుత్వం మనకి ఏది చేయడంలే, చేయకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఉపాధి ఉంటుంది కదా, వాళ్ళు ఏదో చేస్తే. ల్యాండ్స్ రేట్ పెరిగిపోయింది బాగా, నా రైతులు ల్యాండ్స్ పెరిగిపోతే నాకు కూడా ఎంతో సంతోషం కదా. అలా ల్యాండ్స్ రేట్ కూడా పెరిగిపోయింది, రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. చేపల చెరువు వల్ల రేట్లు పెరిగిపోయినాయి. ఈ కారణం ఏంటంటారు? అంటే వాళ్ళు రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు. మామూలుగా ల్యాండ్ వ్యవసాయానికి దానికి డిఫరెన్స్ రేట్స్, అట్లా వ్యవసాయానికి కాదు కాబట్టి వాళ్ళు ఈ చెరువుల కోసమే రేటు కొంచెం ఎక్కువ పెట్టి తీసుకోవడం జరిగింది. ఎన్ని చెరువులు ఉన్నాయంటారు మొత్తం? దగ్గర ఒక 10-15 ఉంటాయేమో. అంతేనా? అంతే. నీటి వసతి ఎక్కడెక్కడ? నీటి వసతి వాళ్ళు మామూలుగా బోర్స్ కొంతమంది వేసినారు, కొంతమంది నది నుంచి లిఫ్ట్ కూడా చేస్తున్నారు. నది నుంచి చేసుకోవచ్చు అట్లా? పర్మిషన్ తీసుకోవాలి, కొంతమంది పర్మిషన్ లేకుండా చేసిన దాని మీద దాడులు జరిగింది. ఫస్ట్ జరిగిన దాడులు అదే. వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు చెరువులకు, అంటే చేపల చెరువు నీళ్లు తరలించుకుపోతుంటే అంటే లిఫ్ట్ చేస్తుంటారు. ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడో ప్రాంతం నుంచి వచ్చి మీ నియోజకవర్గ ప్రజలకు అందాల్సిన తాగు నీరుని చేపల చెరువుల కోసం, వాళ్ళ స్వార్థపూరితమైన వ్యాపారాల కోసం నీటిని తరలించుకుపోతుంటే మీరేం చేస్తున్నారు? నీటిని తరలించిపోవడం అంటే రోజు వాళ్ళు ఏం వాటర్ దానికి ఇది చేయడం లేదు. 2 రోజులకు ఒకసారి నీటిని 2 రోజులు లేదు, వాళ్ళు 15 రోజులకో 20 రోజులకో ఒక్కసారి మారుస్తారు. అప్పుడు రైతులు వాటర్ వాళ్ళు తీసుకోవడంలే. వాళ్ళు ఎట్లా అంటే ఈ రైతులు ముందు పర్మిషన్ తీసుకొని ల్యాండ్స్కి పెట్టుకున్నారు పంపులు, అవి ఆ పర్మిషన్ అట్లే వాళ్ళు వాడుకుంటున్నారు.
ఒకవేళ బోర్లలో నీళ్ళు లేకపోతే నది నుంచి లిఫ్ట్ చేసుకుంటున్నారని మీరే చెప్పారు కదా. అంటే నదిలో అంటే రైతులు ఫస్ట్ ల్యాండ్స్ కొన్నప్పుడు పంప్ సెట్ వాళ్ళు పెట్టుకున్న రైతులు సేద్యాని కోసం వ్యవసాయం కోసం పెట్టుకుంటే దాన్ని అట్లా కంటిన్యూ వాళ్ళు చేసుకుంటున్నారు, అదే ల్యాండ్ కిందే వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు అనేది పంపు సెట్లు కాకుండా నది నుంచి కూడా లిఫ్ట్ అంటే చేసుకుంటారు. అదే మళ్ళీ పంప్ సెట్లు కాకుండా అంటే రైతులు పంప్ సెట్ పెట్టుకొని నది నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ రోజు రైతు అనేవాడు వ్యవసాయం కోసం తీసుకుంటాడు. అవును. ఈ రోజు ఇతను వ్యాపారం కోసం తీసుకుంటున్నాడు ఇదా. వ్యాపారం కోసం అంటే ఇంక రైతులు అప్పుడు ఇచ్చేసారు, మనం ఏదన్నా మళ్ళీ చేస్తే మా రైతులతో మేము కూడా మా ల్యాండ్స్ మంచి రేటు పోయేటప్పుడు మా ఎమ్మెల్యే మాకు అడ్డుపడినాడని మాకు కూడా అది చెడు పేరు వస్తుంది కదా. ఓకే, రైతులకి ఆ రోజు భూములు ఇచ్చేశారు, ఈరోజు భూములు కొనుక్కొని చేపల చెరువులు నిర్వహించుకుంటున్నారు. ఈ చేపల చెరువుల వల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరే సాగు చేస్తున్నారు, మొత్తం చేపల చెరువుల పెంపకాలంతా బాలనాగిరెడ్డి గారే చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ మాకు ఇబ్బంది. గతంలో అంటే రైతులు పంట పొలాల కోసం నీళ్లు తీసుకుంటున్నారు కాబట్టి ఏదో చూసినట్టు వదిలేసాం. ఇప్పుడు మీరు నది నుంచి నీళ్లు తీసుకుపోతే మాకు ఇబ్బంది అవుతుంది. నది నుంచి తీసుకుపోవడం అంటే వాళ్ళు రోజు ఏం పంపింగ్ చేయడం, రైతులకైతే అప్పుడు రోజు పంపింగ్ చేసుకునే అవసరం ఉంది. అప్పుడు ఈ వరి మళ్ళు వేసుకుంటూ రోజు వాటర్ అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళకి అంత అవసరం కూడా లేదు వాటర్ దగ్గర. ఏదో 20 రోజులకు ఒక్కసారి వాటర్ తీసుకుంటారు, వాటర్ పంప్ చేసుకుంటారు తగ్గితే, అంతేగాని దాన్ని వాటర్ రోజు వాడడం లేదు నది నుంచి కూడా. ఇప్పుడు ఆ చెరువుల నుంచి ఎప్పుడైతే వాటర్ మారుస్తారో ఆ నీటిని కిందికి తోస్తారు. కిందకంటే అక్కడే వాళ్ళ ల్యాండ్స్లోనే కొంతమంది ఇది చేసుకుంటున్నారు. అంటే దాని వల్ల కూడా పంట పొలాలన్నీ కూడా అంటే వాళ్ళ ల్యాండ్సే కదా, వేరే పొలాల్లోకి వెళ్ళాడు. వాళ్ళ సొంత ల్యాండ్స్లోనే ఏదో గుంత అది కొట్టుకొని వాళ్ళు అక్కడే దాన్ని. ఇప్పుడు ఈ చిందూరు ఆక్వా ఇదంతా కూడా ఇదే ప్రాబ్లం వల్లనే అనమాట. అక్కడంతా కూడా మొత్తం గ్రామాలే కనుగరువు అయిపోతున్నాయి ఈ ఆక్వా ప్లాంట్ల వల్ల అనేది. ఇప్పుడు ఈ అసలు ఒకానొకప్పుడు ఇక్కడ ఒక ఊరు ఉండేది అనే పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, లంక ప్రాంతాలు ఏదైనా కూడా ఈ చేపల చెరువుల తవ్వకాల వల్ల చాలా గ్రామాలు కనుమరుగైపోతున్నాయి. భవిష్యత్తులో అలాంటి పరిస్థితే అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఈ చేపల చెరువులు. అందుకే మేము కూడా చెప్పాం రైతులకి, ఈ చేపల చెరువులకి ల్యాండ్స్ అమ్మొద్దండి. ఆ ల్యాండ్స్ అమ్మితే ఇప్పటికే మనకు కనపడదు, ముందుకు మనకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది అన్న ఆలోచనతో ల్యాండ్స్ ఎవరన్నా సేద్యం చేసుకుంటేనే తప్ప ఇవ్వాలని చెప్పాం. సేద్యం లేకుండా ఉంటే మాత్రం వ్యవసాయానికి లేకుండా వాళ్ళు చేపల చెరువు అంటే అలౌ చేయడం లేదు. బాలనాగిరెడ్డి గారి భాగస్వామ్యం ఉండడం వల్లనే చేపల చెరువుల్ని చూసిచున్నట్లు పోతున్నారు అన్న విమర్శలు అయితే బలంగా ఉన్నాయి కదా. అంటే నేను ఎమ్మెల్యే కాని ముందు నుంచే వాళ్ళు చేపల చెరువులు పెట్టడం జరిగింది. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు కదా, ఎమ్మెల్యే కాని ముందే వాళ్ళు చేపల చెరువు వాళ్ళు కూడా కొంతమంది ల్యాండ్స్ తీసుకొని ముందు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ముందు తీసుకుంటేనే చేపల చెరువు చేయలేదు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు వ్యవసాయానికని భూమి కొని కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరు చేపల చెరువు చేసుకుంటూ పోయినారు వాళ్ళు. అంతే తప్ప దాన్ని ఇమ్మీడియట్గా వచ్చి ప్రతి ఒక్కరు దాన్ని చేపల చెరువు చేయలే. అక్కడ ముందు ల్యాండ్స్ రైతుల నుంచి తీసుకున్నారు, ఆ రైతులు కూడా వాళ్ళకి అమ్మేసినారు మంచి రేటుకి. ఆ సేద్యం చేసుకుంటూ ఆ సేద్యం వాళ్ళకి సరైన గిట్టుబాటు ధరలు రాక ఇవి రాకుండా చేపల చెరువు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే గవర్నమెంటే చెప్పింది కదా, చేపల చెరువులు ఇవన్నీ బాగా ఇచ్చేయాలని గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. చేయాలనుకున్నప్పుడు ఒక విశాలమైన ప్రాంతం, నదీ జలాలు, ఎక్కడైతే వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుందో వాటర్ సోర్స్ ఉన్న చోట తీసుకోవచ్చు. అంటే గ్రామాలకు ఇబ్బందికరం లేకోకుండా గ్రామాలు కూడా అక్కడ ఉండే ప్రజలకు కానీ ఎటువంటి ఈ కలుషిత నీరు అదంతా కూడా వాటి వల్ల ఇక్కడి ప్రాబ్లం అనేది రాకోకుండా ఉండే చోట చేపల చెరువులని అభివృద్ధి చేసుకోవడము, చేపలని ఎగుమతులు చేయడం అనేది మంచి పరిణామమే ప్రభుత్వం చెప్పినట్టు. కానీ నివాస ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ నివాస ప్రాంతాలు పంట పొలాల మధ్యలో చేపల చెరువులు చేయడం అనేది, అంటే నివాస ప్రాంతాలంటే వాళ్ళేం పోయి గ్రామాల్లో పెట్టలే, వాళ్ళు దూరంగానే గ్రామాలకు విలేజ్లకు దూరంగానే పెట్టారు. విలేజ్ దూరంగా ఉంది కాబట్టి గ్రామాల వాళ్ళకు కూడా కొంచెం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అది దానికోసం రైతులు కూడా దానికోసం ఎవరు కూడా అబ్జెక్షన్ ఎప్పుడు రాలే నా దృష్టికి. వస్తే తప్పకుండా నేను కూడా దానికి ఖండించి దాన్ని తప్పకుండా నిలబెట్టేవాడే. ఆ గ్రామ రైతులు కానీ ప్రజలు కానీ ఎప్పుడు చేపల చెరువులు నా దృష్టికి తేలేదు, వాళ్ళు చెప్పలేదు. త్రవ్వకాలు జరిగేటప్పుడు కూడా నా దృష్టికి ఏం తెలియదు. అవి త్రవ్వకాలు జరిగిన తర్వాత ఒక్కొక్కరు వేసుకున్న తర్వాత
ఇక్కడ చేపల చెరువులు స్టార్ట్ అయినాయని తెలియడం జరిగింది నాకు కూడా. అది పరిస్థితి. మీ మనసాక్షిగా చెప్పండి, 10-15 చెరువులు ఉన్నాయంటున్నారు. దాంట్లో ఒక్కటంటే ఒక్క చెరువు మీద లేదంటారా? నాది ఎప్పటికీ లేదు. నా పేరు మీద కానీ బినామీల పేరు మీద పెట్టారా? బినామీ పేర్లు ఎవరు ఉంటారు? మీ కార్యకర్తలు అంజర్లో? మా కార్యకర్తలు కూడా ఎవరు లేరు. వాళ్ళంతా అక్కడ సైడ్ వాళ్ళే. ఇక్కడ కాదు చెరువు. అంటే ఒరిస్సా సైడ్ కాదు కాదు, ఇక్కడ కృష్ణ ఈ సైడ్ వాళ్ళే. ఎక్కువ ఈ సైడ్ ఎక్కువ చేపల చెరువులు ఉన్నవాళ్ళు అక్కడికి. ఇక్కడ అసలు నీటి వసతి కావచ్చు, ఇక్కడ అక్కడ సాగు పరిస్థితి కావచ్చు, అంతా ఎక్కువ రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, ఈ చెరువులు కావచ్చు, ఇక్కడ ఎగుమతులు కావచ్చు, ఇక్కడ ఎక్కువ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా పెట్టుకొని ఎటువంటి వసతి లేని అక్కడికి వచ్చి చేపల చెరువులు దోరుకొని నీళ్లను లిఫ్ట్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఇక్కడ వారికి ఎందుకు వచ్చిందంటారు? మీ సహాయ సహకారం లేకోకుండానే చేస్తున్నారంటారా? ఆ సహాయ సహకారాలు వాళ్ళకి ఇప్పటివరకు నా దగ్గరకు చెరువులు దోయిన వాళ్ళు కానీ చెరువులు పెట్టిన వాళ్ళు కానీ ఎప్పుడు రాలేదు నా దగ్గరికి. వాళ్ళు ఏ దీంట్లో కూడా నాకు వచ్చి నేను తవ్వుకుంటాను, నాకు మీ సాయం ఉండాలని అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళంతా వాళ్ళే గ్రామాల్లో ప్రజలు సర్పంచులు వాళ్ళని అడుక్కోవడము, వాళ్ళు చేసుకోవడం, ముందుకు పోవడం జరిగింది. అంతేగాని ఎప్పుడు నా దృష్టికి అది పెద్దగా రాలేదు, నేను ఆలోచన కూడా చేయలేదు. ఇంకా మరొక ఆరోపణ గురించి తీసుకుంటే ఐటీసీ ఫ్యాక్టరీ ఉంది. ఐటీసీ ఫ్యాక్టరీలో కూడా బాలనాగరెడ్డి గారి పెత్తనం ఎక్కువ ఉంటుంది. అక్కడ నుంచి మామూలు తీసుకుంటుంటారు, యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేస్తూ మామూలు తీసుకుంటారు, మామూలు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తుంటారు మొత్తం కూడా. నా కార్యకర్తల కోసం అక్కడ ఫస్ట్లో ఐటీసీ పెట్టినప్పుడు మా ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్లో, అంటే రైతులవి. అప్పట్లో ఉద్యోగాలు తీసుకోవాల్సిన అని చెప్పడం కూడా జరిగింది. ఫ్యాక్టరీ రన్ తర్వాత వాడు ఫ్యాక్టరీలో వాళ్ళు ఎవరికి లోకల్గా ఉద్యోగాలు ఇవ్వని టైంలో నా కార్యకర్తల కోసం, నా రైతుల కోసం పోరాడి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అక్కడ. మళ్ళీ బంద్ అయిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోయిండ్రు అంతా. మళ్ళీ వాళ్ళు పట్టుకొచ్చి మా ఉద్యోగస్తులకి అందరికీ డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. అది తప్పేం కాదు కదా, వాళ్ళ కోసం నేను చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాను. అంతేగాని నా ఇంటికో నా స్వార్థానికో నేనేం చేసుకోవడం లేదు. వాళ్ళకి చేయాలి. ఉద్యోగం చేసేవాడు వాడు రేపు రోడ్డున పడితే వాళ్ళ పరిస్థితి ఏమి? మళ్ళీ నేనే ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేయలేదంటే, నేను ఎమ్మెల్యే కానప్పుడే ఆ ఫ్యాక్టరీ గురించి పోరాడి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు తెప్పించుకొని ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఏ రోజు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు నా ఇంటికి వచ్చో లేకపోతే నేను చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు అనే రూల్ ఎక్కడా లేదు. మా ల్యాండ్స్ ఎవరికి ఇచ్చారు, లేబర్ వర్క్ అంతా మా గ్రామస్తుల్ని, పక్కన గ్రామస్తులు నా నియోజకవర్గాలను పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. తప్పేముంది? నా నియోజకవర్గాల కోసం నేను పోరాడడం తప్పులేదు, తప్పకుండా చేస్తా కూడా. ధర్నాలు చేస్తాను, వాళ్ళ కోసం ముందుండి పోరాడతాను, తప్పకుండా చేయాల్సిన అవసరం కూడా చేస్తాను నేను. అంతేగాని నా ఇంటికి నాకు ఏదో ఉద్యోగం తీసుకున్నా, నేను ఉద్యోగం తీసుకునేది ఏం లేదు అక్కడ. లేకపోతే నేను ఏదో కాంట్రాక్టులు తీసుకోలేదు అక్కడ. నా కార్యకర్తలు ఏదైనా చేసుకుంటే ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. చేసుకుంటున్నారు. ఏదో లేబర్ కాంట్రాక్ట్ చిన్న చిన్న వర్కులు దాంట్లో ఏదో ఉంటే చేస్తున్నారు. అది తప్పేం కాదు కదా. యాజమాన్యం నుంచి మామూలు తీసుకునేవారు బలవంతపు వసూళ్ళు, అలాంటి పరిస్థితి ఉంటే ఎప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీ బంద్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ. అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా సహాయ సహకారాలు అందించుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే నా ప్రజలు అక్కడ పని ఉంటుంది, ఉపాధి కల్పించగలను అన్న ఆలోచనతో ఫ్యాక్టరీ వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి ఏ సాయం ఉందో వాళ్ళకి ముందు నేను చేయించగలిగినాను. అలాంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు నాతో మామూలు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కార్యకర్తల కోసమో నా ప్రజల కోసమో వాళ్ళ కోసం పోరాడింది వాస్తవం. ఎందుకంటే పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాడినాను. లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచో హైదరాబాద్ వాళ్ళనో లేకపోతే ఇంకోరినో తీసుకొచ్చి పెడితే మా వాళ్ళు ఎక్కడ పోవాలి? అక్కడ ఉన్నవాళ్ళు అంటే ఉపాధి కావాలా? అవును, స్థానికులు ఉపాధి ఉండాల్సింది కాబట్టి తప్పకుండా పోరాడి వాళ్ళు చేసినాను. అది తప్పు. దాన్ని పోరాడితే కూడా వాళ్ళతో మామూలు తీసుకుపోయినారు. ఫ్యాక్టరీ వాళ్ళ కనసన్నలో నడుస్తుంది. అన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళ ఫ్యాక్టరీలు నా కనసన్నలో నడిస్తే వాళ్ళు ఇంకెందుకు ఆ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు? అక్కడ భయం అంటారు. ఎప్పుడు భయపడరు వాళ్ళు. ఐటీసీ వాళ్ళు ఎవరికైనా భయపడతారా? మీకు తెలియదు ఏమన్నా? బాలనాగరెడ్డి గారికి భయపడతారంట. ఎవరికి భయపడరు ఐటీసీ వాళ్ళు. ఎందుకంటే మనకంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది వాళ్ళకి హై లెవెల్లో.
ఐటీసీ వాళ్ళు నేను ఎంత వాళ్ళకి అనుకుంటే అలాంటి వాళ్ళు ఎందుకు భయపడతారు కూడా. నేను వాళ్ళు పోరాడి న్యాయంగా ఉంది కాబట్టి వాళ్ళు భయపడి నా పని చేశారు తప్ప దాన్ని ఏదో బాలారెడ్డికి మామూలు ఇస్తారు, మామూలు పని చేస్తాడు అనేది తప్పు. ఎందుకు ఇప్పుడు మీకైతే ఫ్యాక్షన్ లేదు, మీ కుటుంబంలో ఎక్కడ కూడా ఎవరితో కూడా ఫ్యాక్షన్ లేదు. ముఖ్యంగా తీసుకుంటే ఈ ప్రాంతం ఎమ్మిగనూరు కావచ్చు, మంత్రాలయం, ఆదోని, ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ రహిత నియోజకవర్గాలు. ఇవన్నీ కూడా ఎంతసేపు ఉన్న ఇటువైపు నంద్యాల, ఆళ్ళగడ్డ, ఇవి మొత్తం కూడా నంది కొట్కూరు, ఈ పాణ్యము, ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ ప్రాంతాలు ఇవన్నీ కూడా. కానీ బాలనాగరెడ్డి గారు ఫ్యాక్షన్ లీడర్లా వ్యవహరిస్తుంటారు ఎవరి మీదైనా అన్నది ఒక ఫ్యాక్షన్ లీడర్ని చూసినట్టు చూస్తుంటారు. ఫ్యాక్షన్ లీడర్గా వివరిస్తారన్నది కాదు, నా కార్యకర్తలకైనా మా ప్రజలకైనా ముందుండి చేస్తాను. చేసేదానికి వాళ్ళకి ఫ్రాక్షనిస్ట్గా కనపడి ఉండొచ్చు, అంతే తప్ప నేను ఫ్రాక్షనిస్ట్ అని ఆలోచన చేస్తే వాళ్ళు తప్పదు. ఎందుకంటే మీరే వస్తారు ఎక్కడి నుంచో నా నియోజకవర్గంలో పూర్ పీపుల్ వస్తారు, బీదవాడు వచ్చి నాకు ఈ ఫ్యాక్టరీలో పని ఇప్పిమంటే నేను చెప్పడం తప్పేముంది, చెప్పాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను చెప్తా వాళ్ళ గురించి. వాళ్ళు అది కూడా ఫ్యాక్టరీలో ఎటువంటి వాళ్ళని అట్లా తీసుకోమని చెప్పడం లే, వాళ్ళకి ఏం చదివినారు, వాళ్ళు ఏ దానికైతే పనికి వస్తారు దాని కిందే మీరు తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చదువుకున్న వాళ్ళని ఐటీఐ చేసింటే ఐటీ దానికి పెట్టుకోండి, లేబర్ వర్క్ ఉంటే లేబర్ వర్కే పెట్టుకోండి, హోమ్ గార్డ్ ఇది సెక్యూరిటీ గార్డ్కి ఉంటే సెక్యూరిటీ గార్డ్కి తీసుకోమని చెప్పడం జరిగింది తప్ప దానికి ఫ్రాక్షనిస్ట్గా కనపడితే నేను చేయాల్సింది ఏం లేదు. అది తప్పకుండా నేను వాళ్ళ కోసం చేయాల్సింది కాబట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది. గట్టిగా మాట్లాడితే తప్పు అనుకుంటే ఎట్లదండి, దాన్ని కూడా ఫ్రాక్షన్ కింద లెక్కేస్తే ఫ్రాక్షన్ లీడర్ కంటే ఎక్కువ చేస్తున్నాడంటే ఇంక తప్పు. వేషధారం కూడా అలాగే ఉంటుంది, కొద్దిగా రూపుమాపు అంతా మీరే చూస్తారు కదా ఎట్లున్నాము. మీకు ఫ్యాక్షన్ లేదంటారా? ఫ్రాక్షన్ అంటే మా విలేజ్లో మా ఫాలోవర్స్కి ఉండేది, ఫ్రాక్షన్ అంటూ జరిగింది. మీ అభిప్రాయం? ఫ్రాక్షన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే డెవలప్మెంట్స్ అయితే ఇప్పుడు ఎన్నో కుటుంబాలు దాని నుంచి నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కాకూడదని ఆలోచన చేసినాము. అయినా కూడా కొన్ని సందర్భాల్లో మా ఫాలోవర్స్ నుంచి మాకు కూడా కొన్ని తప్పులే. ఎవరితో ఫ్యాక్షన్ వచ్చింది? వాళ్ళు లోకల్గా విలేజర్స్ లేకపోతే పక్కన విలేజర్స్ అట్లా కొన్ని ఫ్రాక్షన్గా విలేజర్స్కే డెవలప్ అయింది, మనకు కాదు. అది సర్ది చెప్పేవాళ్ళు, నా సర్ది చెప్తే కూడా మనమల్ని కూడా ఒక దాంట్లో ముద్దాయిగా చేసినారు. ఏ కేసులో? మర్డర్ కేసులోనే ముద్దాయిగా చేశారు. జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళి వచ్చాము. అప్పట్లో ముద్దాయినా ఇంక తప్పదు కదా. అప్పట్లో అంటే ఎప్పుడు? అంటే ఇంకా మ్యారేజ్ కాకుండా ముందే. ఓకే, మ్యారేజ్ కాకుండా జైలుకి వెళ్ళి వచ్చారా? వాళ్ళు భయపడలేదా వాళ్ళు పిల్లల నుంచికి? ఎందుకు భయపడతారు? జైలుకి వెళ్ళి వచ్చాడంట, మర్డర్ కేసు అంట అని. ఏం భయపడలేదు, ధైర్యంగా ఇచ్చినారు వాళ్ళు. చెప్పినారా వీళ్ళు? మీరు తెలుసు కదా, ఇంకా వాళ్ళ జిల్లా కర్నూలు జిల్లాలోనే కదా నేను చేసుకునేది, ఎక్కడో దూరం కాదు కదా. దూరం అయితే వాళ్ళు కూడా తెలియకుండా పోతే అది ఇచ్చినారనేకి. పక్కన ఆలూరు నియోజకవర్గమే. పేపర్లు అప్పుడు పేపర్ అనేది ఉండే కదా, మీడియా లేకపోయినా పేపర్ అనేది ఉండే. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అయితే ప్రింట్ మీడియా ఉండే. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? ఒక 15 రోజులు. 10 రోజులు. వాళ్ళ బెయిల్ మీద వచ్చారా? కేసు ఏమైంది మళ్ళీ? కేసు కూడా కొట్టేసారు. కేసు కొట్టేసారా? ఎక్కడ మర్డర్ కేసు అది? ఎక్కడ జరిగిందంటారు? సొంతం మా విలేజ్లోనే. ఏం అసలు ఏం సంఘటన ఏమంటారు? సంఘటన ఏమంటే మా విలేజర్స్కి ఏదో సర్పంచ్కి వాళ్ళకి ఏదో ఎలక్షన్లు అప్పుడు పడి ఆ సర్పంచ్లు ఊరుకోరు ఇదైపోయి వాళ్ళు మా సోలిపోయినామనే బాధతో కొంచెం వాళ్ళకి ఏదో ఘర్షణలు జరిగి ఆ టైంలో ఇది జరిగింది. ఆ టైంలో మర్డర్లు జరిగింది. ఎంతమంది చనిపోయారు? ఒకటే. తర్వాత కేసు కొట్టేశారు. అసలు మొత్తం ఇప్పుడు మంత్రాలయం చూస్తే మొత్తం కూడా మాడిఫై చేస్తున్నదంతా కూడా కొద్దిగా భక్తులకంతా ఇబ్బందికరంగా అట్లా ఇట్లా ఉంది కదా, ఇదంతా కూడా ఎప్పుడు పూర్తవుతుంది సార్? మంత్రాలయాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు మీరు అసలు? మంత్రాలయాన్ని ఎంతో డెవలప్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మేము రాఘవేంద్ర స్వామికి భక్తులము. ఆ మంత్రాలయాన్ని ఎంతో డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే అయినా ఆ రాఘవేంద్ర స్వామి దయ వల్లనే, ఆయన కృప వల్లనే నేను ఎమ్మెల్యే అయినా. డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది, అయినా కూడా నాకు అధికారం ఎప్పుడూ రాలే. మీకోసమే నియోజకవర్గం అయినట్లుంది. నా కోసమే నియోజకవర్గం అయింది. మళ్ళీ రాఘవేంద్ర స్వామి మంచి వాళ్ళకి ఎప్పుడు
ఉంటాడని దీంతోనే మాకు సపరేట్ నియోజకవర్గం అయ్యడం జరిగింది. అది దాన్ని ఎంతో డెవలప్ చేయాలని కూడా ఆలోచన, అయినా దానికి ఏది చేయలేకపోతున్నాను ఇప్పటివరకు. ఎందుకంటే అక్కడ ఎంతోమంది ఉపాధి కల్పించాలి. నేను నా మఠం బాగా డెవలప్ అయితే అక్కడ ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ప్రజలు, సామాన్య ప్రజలకి అయితేమి, నా కార్యకర్తలకి అయితేమి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో దాన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నాను. అయినా కూడా ఇంతవరకు ఏది దానికి ఫండ్స్ కానీ ఏది ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు, ఏమైనా ట్రస్ట్కి ఏమైనా ఇస్తే బాగుంటుంది. వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే మఠానికే డబ్బులు దండికి వస్తాయి, వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. దాని గురించి ఇంకా గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ ఫండ్స్ ఏమైనా ఉంటే చూద్దామంటారు అంతే. అసలు మీ ఆలోచన మంత్రాలయం అనే ఒక పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని? మంత్రాలయమైన పుణ్యక్షేత్రం ఇప్పటికే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అది ఇంకా ఎంతో డెవలప్ చేయాలి, ఇంకా ఎంతో పేరు తేవాలి, రాఘవేంద్ర స్వామి పేరు అనే ఆలోచన నాలో ఎంతో ఉంది. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ వచ్చిన భక్తులకైతే ఏమి, ఎవరు వచ్చినా బాగుంది ఇక్కడ మంత్రాలయం, ఇంకో 2 రోజులు ఉండిపోదామనే పరిస్థితి ఏర్పరచాల. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది మంత్రాలయం. ఎప్పుడు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వస్తే 1 రోజు 2 రోజులు ఉండే పోతారు ఎవరన్నా కానీ. అక్కడ ఇంకా అది బాగా డెవలప్ కావాలా, దాన్ని చేయాలా. తప్పకుండా నెక్స్ట్ 2019లో ఎమ్మెల్యే మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే దాన్ని ఇంకా డెవలప్ చేసి దీన్ని ఇంకా పేరు రాఘవేంద్ర స్వామిని ఇంకా పైకి, అంటే ప్రపంచ దీని కింద తేవాలన్న ఆలోచన నాకుంది. మీ ఆశ ఫలిస్తుందంటారా? తప్పకుండా రాఘవేంద్ర స్వామి ఇది ఉంది కాబట్టి తప్పకుండా ఫలిస్తుంది మాకు. మొత్తం కూడా ఆ నది అంతా కూడా ఒక లైన్ అది లేకుండా కొండలు గుట్టలు ప్రాంతాలతో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది కదా నదీ కాలువలంతా కూడా. నది ముందు నుంచి ఉండేది, ఆ రూట్ ప్లాన్ ఎట్లుందో అట్లే వచ్చింది. అది దానికి ఏమన్నా కట్టలు కానీ ఏదైనా చేసి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? కట్ట అంటే ఫ్లడ్ వాల్ కట్టాలని అప్పుడు కాంగ్రెస్ టైంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. రఘువీరారెడ్డి గారు దానికి ఫ్లడ్ వాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఫండ్స్ ఎందుకు రాలేదో అడిగితే వస్తాయి, ఈరోజు వస్తాయి, రేపు వస్తాయని చెప్పడం జరిగింది తప్ప దాన్ని హైవే మాత్రం చేయడం జరిగింది కేంద్రం వాళ్ళు. రాఘవేంద్ర స్వామికి రోడ్డు మాత్రం హైవే చేయడం జరిగింది తప్ప ఆ ఫ్లడ్ వాల్ కట్టలే. ఆ ఫ్లడ్ వాల్ నిర్మాణం కోసం మీరు ఏమైనా కృషి చేస్తున్నారు? చేశాను. అప్పుడు రఘువీరారెడ్డి గారు చెప్పడం జరిగింది, అయిపోతుందని చెప్పడం కూడా. ఆయన మంత్రాలయం 2 సార్లు వచ్చారు, 2 సార్లు చెప్పడం జరిగింది ఆయన, తప్పకుండా చేస్తాను ఈ పని, ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు గ్రామాల్లోకి నీళ్ళు రాకూడదని. కానీ అక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి మాత్రం కట్టడం జరిగింది మన ఈ హైవే అయిన తర్వాత. ఎందుకంటే ఆ విలేజ్లో వాటర్ వస్తే కూడా తప్పకుండా బ్రిడ్జ్ మీద వెళ్ళిపోయినారంటే ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, ఆ విలేజ్ అంతా సేఫ్ అయిపోతుంది. అది మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాని మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారా? ఏమైనా ఫ్లడ్ వాల్ నిర్మాణం కోసము గవర్నమెంట్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు, ఏదైనా ఫైల్ ఏమైనా ప్రతిపాదన పంపించారు? ప్రతిపాదన పంపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఫైల్ పక్కకు పెట్టడం అలవాటు అయిపోయింది టీడీపీ వాళ్ళకు. మనం ఏం పంపించినా ఫైల్ పక్కకు పడేయడమే తప్ప దాన్ని అభివృద్ధి చేసే పరిస్థితుల్లో లేరు టీడీపీ. నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం అధికారుల నుంచి చూసి ఇతర అంశాల్లో తీసుకుంటే ప్రోటోకాల్ విషయంలో ఎలా ఉందంటారు మీకు? ప్రోటోకాల్ పరిస్థితి ఇన్ఛార్జీలకు ఉందంత ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ లేదు అక్కడ. ఏంటది, ఎందుకు అలా అంటారు? పోలీస్ అయితేమి, రెవెన్యూ వాళ్ళు అయితేమి, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే మేము పోతే ఒక కానిస్టేబుల్ వస్తాడు ప్రోటోకాల్, అదే ఇన్ఛార్జ్ వస్తే ఒక జీప్ ఉంటుంది ముందు సైరన్ వేసుకొని. అంటే టీడీపీ వాళ్ళు చెప్పడం, అలా చెప్పడం పైనుంచి ఫలానా ఇన్ఛార్జ్కి ఈ పరిస్థితి నడాలి, ఎమ్మెల్యేలకు పూర్తి తగ్గియండి అంటే ఏ గ్రామానికి ఇప్పుడు గడప గడప కూడా తిరుగుతున్నాను, మాకు ఒక కానిస్టేబుల్ వస్తాడు ఎప్పుడన్నా పోని. అదే వాళ్ళు మొన్న జన్మభూమి కార్యక్రమం తిరిగితే ఒక జీపు పోలీసు ఏ అధికారంతో ఇస్తున్నారని అడిగితే కూడా దాన్ని పట్టించుకునే వాళ్ళే లేరు ఇంతవరకు. ప్రోటోకాల్ అనేది ఒక ఇన్ఛార్జీలు తప్ప ఎమ్మెల్యేలకు ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఉన్నవాళ్ళు ఆ ఎమ్మెల్యేలు జరగడమే లేదు. అది కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఎస్పీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, అయినా వాళ్ళు కూడా దాన్ని పెద్దగా స్పందించడం లేదు. 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, వారితో పాటు అప్పట్లో బాలనాగరెడ్డి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఇద్దరు కూడా జంపు జిలానీలు కాబోతున్నారు అన్న విమర్శలు వచ్చాయి. అప్పుడు ఒక్కసారి
టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్ పోవడమే ఫస్ట్ పెద్ద తప్పు చేశాను అప్పట్లో. మళ్ళా రెండోసారి ఆ తప్పు చేయాలనే ఆలోచనతోనే మాకు పార్టీ మారాలన్న ఆలోచన కూడా ఎప్పుడు రాలే. అంటే మీకైతే పిలుపు వచ్చిందంట కదా? మాకు ఏ పిలుపు రాలే, ఊరికే ప్రచారం యూట్యూబ్లో పెట్టడము, వాట్సాప్లో పెట్టడము, ఇవంతా వాళ్ళే చేయడమే. అది కూడా ఎవరు టీడీపీ వాళ్ళు చేయడమే. ఎవ్వరు మేము ఆ పోవాలని ఆలోచనే లేదు. పోవాలనుకుంటే వాళ్ళకంటే ఫస్ట్ ఎప్పుడో పోయేవాడు నేనే. ఎందుకంటే 2009లో నేను టీడీపీ గెలిచి కాంగ్రెస్ పోవడమే ఫస్ట్ తప్పు నాది. మళ్ళీ రెండోసారి ఆ తప్పు చేస్తే ప్రజల్లో ఇంకా నాకు ఉండే ఇమేజ్ కూడా పోతుంది. ఎందుకు ఇమేజ్ మీకు ప్రజల్లో అంత ఇమేజ్ ఎందుకుంది? ఎప్పుడు వచ్చినా ఏ టైంలో వచ్చినా నేను ఒకవేళ అందుబాటులో లేకున్నా మా పెద్ద ఆయన సోదరుడు ఉంటాడు గ్రామంలోనే, మా సోదరుడు కుమారుడు ఉంటాడు అక్కడే, ప్రదీప్ కుమార్ రెడ్డి. ఈయన లేకపోయినా వాళ్ళు ఏదొచ్చినా తప్పకుండా అధికారులు ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళకి కానివన్నీ నాకు ఫోన్ చేసి చెప్పడం కానీ ఇమ్మీడియట్గా, వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోవడం కానీ, వాళ్ళకి ఏదైనా చేత అయింది కానీ మనం పోయి ఇవ్వడము. వాళ్ళకి ఏ కష్టాలున్నా కష్టం వచ్చినా ముందుంటాం మేము. ప్రజల్లోనే ఉండేది. ఇప్పుడు లెక్క చూస్తే అక్కడంతా బీసీలు ఎక్కువ, అయినా కూడా బీసీల్లోనే ఎక్కువ కలిసిపోతాను నేను. ఇప్పుడు మీ గురువు గారైన బివి మోహన్ రెడ్డి గారి తనయుడు ఎమ్మిగ్నూరు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మిగ్నూరు జై నాగేశ్వరరావు గారితో, జై నాగేశ్వర రెడ్డి గారితో మీకున్న సంబంధాలు లాంటివి? అంటే వాళ్ళ తండ్రి గారితో ఉన్నంత సంబంధం ఈయన దగ్గర లేదు. ఎక్కడైనా కలిస్తే మాట్లాడతాము, ఏదన్నా ఉంటే ఎక్కడైనా హలో హలో అనడమే, ఆయన ఏదన్నా ఉంటే మాట్లాడడం అంతవరకే. కానీ ఆయన మా గురువుతో ఉన్నంత సంబంధాలు ఎంతో లేవు. అంటే పార్టీ నుంచి విభేదాలు అంటారు, అంటే వ్యక్తిగతంగా పెద్ద లేదు, అట్లేం వ్యక్తిగతంగా మాకు ఆయనకి ఏమి లేదు. పార్టీ విభేదాలు కూడా ఏం లేవు. తక్కువ కలడము ఎక్కడో ఇంకా మీటింగుల్లోనో, కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో కానీ ఇట్లా, లేకపోతే అసెంబ్లీలో కానీ ఎక్కడ కలిస్తే మాట్లాడడం తప్ప ఆయనకి మాకు ఎట్టి విభేదాలు కానీ ఏమీ లేవు. ఇప్పుడు మీరు చెప్పారు పార్టీ నేను మారలేదు, గతంలో మారినందుకే నాకు చాలా బాధ అయింది, ప్రజలు కూడా నన్ను అసహించుకుంటారు పార్టీలు మారడం వల్ల అనేసి. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారని అసహించుకుంటారని పార్టీ మారలేదంటారా? నిజంగా పార్టీలు మారడం తప్పు అని మీరు భావిస్తున్నారా? నిజంగా పార్టీలు మారడం తప్పని ఆలోచనతోనే మారలే. ఇప్పుడు మా కార్యకర్తలు కూడా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు నాకు ఏ ఒక్కరు కూడా పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఏం అవసరం ఉంది మనకు? అవసరమే లేదు. మన పార్టీ వస్తుంది, తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తారు. ఈ టర్మ్ కాకపోతే నెక్స్ట్ టర్మ్ అన్నా మా అధికారంలోకి వస్తుంది, తప్పకుండా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది. కాబట్టి నాకు అప్పుడే పొరపాటు చేసిన అనే ఆలోచన నా మనసులో గట్టిగా పాతుకుపోయింది. అది ఇప్పుడు మళ్ళా మారాలనే ఆలోచన నాలో లేదు. నేను మారాలనుకుంటే పోతే ఏ ఒక్కరు అడ్డమేం లేదు నాకు. అయినా కూడా నేను మా మనసుకి పార్టీలు మారడం మంచిది కాదనే ఆలోచనతో గట్టిగా ఉన్నా. ఇకపోతే నియోజకవర్గంలో, మంత్రాలయం నియోజకవర్గంలో పంచాయతీలు అంటే భూ సెటిల్మెంట్ కావచ్చు, అంటే ఈ డిస్ప్యూట్ ల్యాండ్స్ విషయాలు కావచ్చు, ఇక ఏ పంచాయతీ అయినా కూడా మీ వద్దకు రావాల్సిందే, మీరు వచ్చి పంచాయతీలు చేయాల్సిందే. అయితే ఆ పంచాయతీల విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే మేము పుట్టిందే పంచాయతీలు చేయడానికి, మళ్ళా మమ్మల్ని చేయొద్దంటే మేము పుట్టిందే పంచాయతీలు చేయడానికి అంటుంటారంట. ఎవరు వచ్చినా నా కార్యకర్తలు నా దగ్గరకు వస్తారు. నా నియోజకవర్గ ప్రజలు ఏదన్నా ఉంటే, పంచాయతీలు ఉంటే, ఏదన్నా వాళ్ళ చిన్న చిన్న అన్నదమ్ముల గొడవలో, భార్యాభర్తల గొడవలో ఉంటే తప్పకుండా నా దగ్గరకు వస్తారు నా కార్యకర్తలు. వాళ్ళు కూర్చోబెట్టి ఆ గొడవలు జరగకోకుండా చూసుకోవాలని అవసరం నాకు ప్రజాప్రతినిధిగా నేను చూడాలి. వాళ్ళు వస్తే వాళ్ళు చేయడం జరుగుతుంది. రాకపోతే కూడా వాళ్ళు పిలిచి నేను పంచాయతీలు చేస్తాను ఎప్పుడు ఎవరికి చెప్పలే. వాళ్ళు నా దగ్గరికి వస్తే తప్పకుండా నేను చేయాలి. ఎందుకంటే నా ప్రజలు, నా కార్యకర్తలు నా దగ్గరకు వచ్చినప్పుడు నాది సమస్య, మీరు ఏదైనా పిలిచి తెంచగలరు, మాట్లాడండి అంటే తప్పకుండా వాళ్ళు పిలిపిస్తా. రెండు పార్టీలు పిలిపిస్తా, కూర్చోబెడతా. వాళ్ళకి నచ్చి సరిపోతే చేస్తా, నచ్చకపోతే పోలీస్ స్టేషన్లు ఉండే, కోర్టులు ఉండే, వాళ్ళు చూసుకోమని చెప్తా. అంతే తప్ప నేను చెప్పిందే శాసనము, నేను చెప్పిందే చేయాలనే ఆలోచన పెద్దరాయుడు తీర్పు ఉండదు, ఏమి ఉండదు అలాంటివన్నీ. మీరు పెద్దరాయుడా? ఏ రాయుడు? పేదరాయుడే. మీ తీర్పులో విలువ ఉంటుందా? ఎందుకంటే మనం ఎప్పుడు ఆలోచన లేదు. ఎందుకంటే నా కార్యకర్తలు ఎవరో ప్రజలు వస్తారు తప్పకుండా. ఎందుకంటే కొన్ని సమస్యలు అన్ని పోలీస్ స్టేషన్కి పోయే సమస్యలు ఉండవు, కొన్ని మా దృష్టికి వచ్చే ఉంటాయి. అన్నదమ్ములు తగాదాలు ఉంటాయి, భూమి పంచాయతీలు,
వాళ్ళు కోర్టుకు పోతే ఎన్నాళ్ళకి దిగుతాయి అవి? కొన్ని సంవత్సరాలు పడతాయి. మనం కూర్చొని అన్నదమ్ములకి ఏదో తమ్ముడు చిన్నోడు వాడు 1 ఎకరా ఎక్కువ తీసుకుంటే నష్టమేముంది, మనకు 1 ఎకరా ఇచ్చిపెట్టు, అన్న తీసుకుంటే తప్పేముంది ఆలోచనతో వాళ్ళు నచ్చజెప్పి వాళ్ళు సరిపోతే చేస్తున్నాం. వాళ్ళు లేదు మేము కోర్టుకు పోతామంటే పోండి అని చెప్తున్నాం. అంతే తప్ప నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే వినాలి మీరు అనే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడు రాలేదు కూడా మాకు. ప్రస్తుతం గతంలో మీ పార్టీ నుంచి గెలుపొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు ఇటీవలే మృతి చెందారు కదా. ఇప్పుడు ఆ స్థానం ఖాళీ పడింది, నంద్యాల అసెంబ్లీ స్థానం. అయితే అసెంబ్లీ స్థానం టీడీపీ నుంచి ఎవరికి ఇస్తారా అన్నది ఇంకా ఒక క్లారిటీగా రాలేదు. అయితే వైసీపీ నుంచి మాత్రము, అంటే గతంలో వైసీపీలో టికెట్ రాని పక్షంలో టీడీపీలోకి వెళ్ళిపోయిన శిల్పా మోహన్ రెడ్డి గారిని తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ బాధ్యతలు కూడా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాలనాగిరెడ్డి గారిపై ఉంచినట్లు చెబుతున్నారు. ఇంతవరకు ఇంకా వాళ్ళకి సీట్ ఇస్తారా లేదా అని అక్కడ ఏం తేలలేదు. ఎక్కడ తెలుగుదేశంలో వాళ్ళకి సీట్ ఏరా అంటే తప్పకుండా మేము పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పార్టీని కూడా మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వైఎస్ఆర్ పార్టీని. తప్పకుండా పోతాం, పోయి కలుస్తాము, రావాలని కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే అక్కడ సీట్ రానప్పుడు తప్పకుండా మేము పోయి వాళ్ళని కలాల్సిందే. మాకు ఒక గట్టి నాయకుడు ఉండాలా, ఆయనకు అదిగాక 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, అలాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తుంటే మేము వద్దని ఎందుకు చెప్పుకుంటాము? జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడు తప్పకుండా వాళ్ళు రాకపోతే మీరు మేము మాట్లాడండి అని. కర్నూలు జిల్లా కాబట్టి తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం మాకు కూడా. ఇప్పటికే ఆ బాధ్యతలు మీపై మోపినారు. ఇప్పటికీ అంటే ఇంతవరకు ఇది చెప్పలేదు. ఆ సీట్ రాని పక్షంలో ఏదైనా చెప్తే పోయి తప్పకుండా మాట్లాడతాం. మా జగన్మోహన్ రెడ్డి మీకే బాధ్యతలు అప్పగించారు శిల్పా మోహన్ రెడ్డి అంటే మీకున్న పరిచయాలు అంటారా లేకపోతే ముందు నుంచి అదే పరిచయాలు, ముందు నుంచి మాకు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే వాళ్ళు ముందు నుంచి ఒకరికొకరు బాగా ఉంటాము. దాని నుంచి మాకు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇంకా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని పోయి మాట్లాడమని ఏం చెప్పలేదు. అక్కడ సీట్ రాకపోతే పోయి చెప్పొచ్చు, పోయి మాట్లాడండి, మీకు బాగా ఎదుంటాడు కదా అన్న ఆలోచనతో చెప్పొచ్చు. అయినా కూడా వాళ్ళు నాకు ఒకటే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా వాళ్ళు చాలా ముఖ్యమే. వాళ్ళని కూడా మాట్లాడమని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకంటూ మాకేమీ చెప్పలే. చెప్తే తప్పకుండా మా పార్టీ నాయకుడు చెప్తే తప్పకుండా పోయి కలిసి మాట్లాడతాం. నంద్యాలలో అంటే ఎక్కడైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఇంకొకరికి టికెట్ ఇస్తే అక్కడ యునానిమస్ చేయడం అనేది ఆనవాయితీ. అయితే మీ పార్టీ ఇప్పుడు అభ్యర్థి నిలబెడతామంటుంది. అవును. ఏ పార్టీ నుంచి గెలిచాడు భూమా నాగిరెడ్డి? వైఎస్ఆర్సీపీ. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తే తప్పకుండా మేము పోటీ చేయము. మా టికెట్ కదా అది, టీడీపీ టికెట్ కాదు కదా. ఆయన పార్టీ మారినంత మాత్రం మేము రాజీనామా చేసి మళ్ళీ గెలవలే కదా అక్కడ. ఆయన పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ గెలిచింటే తప్పకుండా మేము కూడా పోటీ పెట్టేవాళ్ళు కాదు. మేము అక్కడ సానుభూతి వర్కౌట్ అయ్యి భూమా నాగిరెడ్డి కుటుంబానికి మళ్ళీ వాళ్ళు గెలిస్తే మీ పార్టీకి అది అవమానమే కదా. ఎలక్షన్లో గెలుపు సోలు ప్రతి మనిషికి ఉంటుంది. అంత మాత్రాన సోలిపోయినంత మాత్రాన మనకేం అవమానం కాదు, ఇదేం కాదు. తప్పకుండా పోరాడాల. ఎందుకు గెలుస్తామని నమ్మకంతో ప్రతి వ్యక్తి నిలబడతాడు అక్కడ. ఎవరో ఒకరే గెలిచేది. తప్పకుండా మేమే గెలుస్తామని నమ్మకం మాలో ఎంతో ఉంది. ఎందుకంటే సింపతి ఉందని అనుకుంటుండొచ్చు టీడీపీ వాళ్ళు. సింపతి అని ఏముంది? తప్పకుండా మాకు కూడా వైఎస్ఆర్ పార్టీ మీద సింపతి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పార్టీ నుంచి పోయి అక్కడ నిలబడి వాళ్ళు మళ్ళీ పార్టీ మారినారు. తప్పకుండా ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఓటేస్తే మళ్ళీ వీళ్ళు ఎప్పుడైనా ఏ పార్టీకి మారుతారనే ఆలోచనలు వాళ్ళు కూడా ఉండొచ్చు ప్రజల్లో. తప్పకుండా ఆ సింపతి మాకు కూడా రావచ్చు కదా. తప్పకుండా ఆ సింపతి మాకు కూడా రావచ్చు మా పార్టీ మీద. మీరు పిలిస్తే అయితే నాడు టీడీపీలో ఉన్న మిమ్మల్ని శిల్పా మోహన్ రెడ్డి గారు పిలవడంతో మీరు పార్టీ మారారు. పసుపు కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఈరోజు మీరు వెళ్ళి పిలిస్తే శిల్పా మోహన్ రెడ్డి మీ పార్టీలోకి వస్తారని ఆశిస్తున్నారా? అక్కడ సీట్ రాకపోతే తప్పకుండా వస్తాడనే ఆలోచన, ఆశ మాకుంది. తప్పకుండా టీడీపీ వాళ్ళు సీట్ ఇస్తే రాడు. ఇంకా అది ప్రతి ఒక్కరికి తెలిసిన మాటే. అక్కడ ఇకపోతే వస్తాడని నమ్మకం మాకు చాలా ఉంది. టికెట్ ఇవ్వకపోతేనే వస్తుంది. ఇవ్వకపోతే ఎందుకంటే ఇప్పుడు ఆ సీట్ అవకాశం ఆయనకి ఇస్తే అవకాశవాద రాజకీయం అంటారా? అట్లనేం లేదు. అక్కడ సీట్ రాకున్నప్పుడు ఎవరైనా ఆలోచన చేస్తాము. సీట్ రాకపోతే వేచి చూస్తే దూరం చేయొచ్చు కదా. నెక్స్ట్ మళ్ళీ 2019 ఎన్నికలకు 2019 వరకు వేచి చూడొచ్చు. అంటే ఇప్పుడు సీట్ ఎవరో పోటీ చేసి అప్పుడు మళ్ళీ 2019లో ఆయనకి ఇవ్వాలంటే ఇవ్వడానికి కష్టమైంది. అవకాశవాద రాజకీయాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవకాశ రాజకీయం కాదు ఇది.
ఇప్పుడు వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు తీసుకుపోయినారు రాజకీయం వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే మేము కూడా అవకాశవాదంగా చేయడం లేదు. అక్కడ సీట్ రాలేదు పోయి అడుగుతున్నాము. రావచ్చు రాకపోవచ్చు, ఆయన వస్తాడని గ్యారెంటీ చెప్పడం లేదు కదా మేము. రావచ్చు రాకపోవచ్చు, వస్తే తప్పకుండా మా పార్టీ తరఫున పోటీ చేయించుకుంటాము. గెలిపించుకోవాలనే ఆలోచనతో ఎంతో ముందు అందరిలో ప్రజలు కలుస్తాము, ఓటర్తో పోతాము. అప్పుడు ఈ పార్టీ తరఫున నిలబడి భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారాడు. మళ్ళా వీళ్ళని అదే పార్టీ వాళ్ళ కూతురుకో ఎవరికి ఇస్తే తప్పకుండా మాకు సాయం చేయాలని కూడా కోరుతాము. ఎవరు లేకపోయినా ఎవరినో పెట్టాల్సిన అవసరం ఉంది కదా మా పార్టీ తరఫున, పెడతాం కూడా. ఒకవేళ శిల్పామోహన్ రెడ్డి వస్తే సంతోషం, రాకపోయినా ఎవరెవరిని మేము అక్కడి నుంచి పోటీ చేస్తాం. అంటే శిల్పామోహన్ రెడ్డి రాని పక్షంలో అప్పుడే మీరు ఎవరు అనుకుంటారు? మీ కుటుంబం నుంచి ఎవరైనా తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? మా కుటుంబం నుంచి ఎవరు తీసుకోలేము, ఎందుకంటే నంద్యాలకి మంత్రాలయం చాలా లాంగ్ అయిపోయింది. అక్కడికి ఏం లేదు, అక్కడే లోకల్గా. నంద్యాలకి మంత్రాలయం చాలా లాంగ్ అయినప్పుడు నంద్యాల అభ్యర్థిని తీసుకురావడానికి మంత్రాలయంలోని ఎమ్మెల్యేని ఇప్పుడు మంత్రాలయం తీసుకురావడం మాట్లాడడం వేరే అవుతుంది, కానీ ఓటు వేయించుకోవడానికి అక్కడ మనం కూడా వాళ్ళ ప్రజలకు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. మనం పోయి అక్కడ ఊరికి ఎవరు పడితే అక్కడ పోటీకి నిలబడితే ప్రజలు కూడా ఓటేయరు కదా. ఎక్కడో మనం ఏదో వాళ్ళకి సర్వీస్ అన్నా ఏదో ఒకటి ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా మనకి వాళ్ళే ఆహ్వానిస్తారు, రాండి మీరే వచ్చి నిలబడండి అని. ఇక్కడ లోకల్గా ఉన్నారు, లోకల్ వాళ్ళే మేము నిలబెడతాం. ఇప్పటికంటే కర్నూలు జిల్లాలో ఎస్వి మోహన్ రెడ్డి కావచ్చు, ఒక భూమా నాగిరెడ్డి వెళ్ళిపోయినా ఆయన చనిపోయారు, ఆయన కుమార్తె మంత్రి కాబోతున్నారు. ఇకపోతే కోట్లకు పడగలెత్తిన టీజీ వెంకటేష్ గారు కావచ్చు, ఎస్పీవై రెడ్డి గారు కావచ్చు, అవతల బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన కూడా కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. త్వరలోనే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అంటే ఇలాంటి హేమాహేమీలంతా టీడీపీలో ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఢీకొని 2019లో మీరు విజయం మెజార్టీ స్థానాలు సాధించగలం కర్నూలు జిల్లాలో అన్న ధీమా మీకుందా? తప్పకుండా. ఎలా సాధిస్తారు? ప్రజలు ఓటేస్తారు, నాయకులు కాదు ఓటేసి. మీ నియోజకవర్గాల అభివృద్ధి లేదు. ఎక్కడ మీ నియోజకవర్గాల అభివృద్ధి లేదు అంటే మాకు ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు అంటున్నారు. ఎన్నికల ఖర్చులకు కూడా కష్టమే అంటున్నారు, మేము ఖర్చు పెట్టామంటున్నారు. అవతల వాళ్ళు నోట్లను పారిస్తారు, నీళ్లు పారించిలా నోట్లను పారిస్తారు. అంటే ఆ నాయకులందరూ అలాంటి మహా నాయకులనందరిని కూడా ఢీకొని ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు? ఎన్నికల మేనేజ్మెంట్ ఎలా చేస్తారు మీరు? తప్పకుండా ప్రజల్లో ఉన్న వ్యక్తికి ప్రతి డబ్బుకే ఆలోచన చేయరు ప్రజలు వ్యక్తిని కూడా చూస్తారు. ఈ 5 ఏళ్ల పాటు అభివృద్ధి అనేది ఏం లేదు కదా. అభివృద్ధి లేదంటే వాళ్ళు కూడా తెలుసు కదా, మేము అధికారంలో లేదో వాళ్ళకి తెలుసు. టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా వాళ్ళకే తెలుసు, మాకంటే ప్రజలకి. ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీని అంటేనే పక్కకు పెట్టేసినారనే ఆలోచన ప్రజల్లోనే వచ్చేసింది. ఎందుకంటే ప్రోటోకాల్ అయితే ఏమి, లేకపోతే ఏదన్నా ఎండిఓ ఆఫీస్కు ఎంఆర్ ఆఫీస్కు ఎస్ఐ గారితో ఫోన్ చేసి చెప్తే కూడా అదే పనికి వైఎస్ఆర్ వాళ్ళు అయితే మీరు రావద్దండి అని వాళ్ళు పబ్లిక్గా చెప్పడం జరుగుతుంది. ఇంక వాళ్ళకి తెలిసిపోయింది, అంటే కార్యకర్తలకైతే ఏమి ప్రజలకైతే ఏమి వీళ్ళకి పని చేయరని తెలిసిపోయింది. అంటే వీళ్ళ పని ఇప్పుడు జరగదు, మనం వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచన ప్రజలు కూడా తెలుసుకున్నారు. మా మంచితనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి తప్పకుండా మళ్ళీ రేపు ఎలక్షన్లో తప్పకుండా మాకు ఓటు వేస్తారని నమ్మకం ఉంది మాకు. ప్రజలు డబ్బు కాదు ముఖ్యం, ప్రజలు ఎవరు పని చేస్తారు ఎవరు లేని వాళ్ళు కూడా చూస్తారు. ఊరికే డబ్బు ఉన్నంత మాత్రం కోట్లకు పెడితే గెలిచే వాళ్ళు ఉంటే ఇంక అందరూ డబ్బే పెట్టి గెలిచేస్తుంది. నేను అక్కడే నియోజకవర్గాలు ఉండాల్సిన అవసరం ఉంది, ఎక్కడి నుంచి వచ్చి కూడా నిలబడచ్చు. డబ్బు ఉన్నోడు డబ్బుకు కాదు ఎప్పుడు ప్రజలు ఆలోచన చేసేది, పని చేసే వ్యక్తి ఎవరు, పని ఎలా ఉంటుంది, వీళ్ళు పోతే ఎలా పలకరిస్తారు, వాళ్ళు మాకు పని చేసినా చేయకపోయినా వాళ్ళని పోయి కలిస్తే వాళ్ళతో ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుందనే ఆలోచనలు వాళ్ళలో ఉంటాయి. తప్పకుండా ఓటేస్తారు. వాళ్ళు డబ్బు కాదు చూసేది, ప్రజలు అట్టే డబ్బు చూసేటట్లుంటే ఇంకా ఆ డబ్బుకే ఓటేస్తుండ్రి. డబ్బు కోసం ఎప్పుడు ప్రజలు చూడరు. నా నియోజకవర్గ ప్రజలు మాత్రము డబ్బుకి ఆలోచన చేసే ప్రజలు కాదు, మంచితనము పనిచేసే వ్యక్తి కావాలి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఇంకో టర్మ్ వచ్చినా వేచి చూస్తామనే ధైర్యము వాళ్ళలో ఉంది. కాబట్టి నా నియోజకవర్గంలో నా కార్యకర్త కానీ ఎవ్వరు ఇంత కూడా వేరే టీడీపీ పార్టీలోకి పోలేదు. మీ రాజకీయ వారసుడు మీ కుమారుడేనా లేదంటే మీ పెద్దన్న కుమారులు ఎవరైనా? మా పెద్దన్న కుమారుడు నా కుమారుడు ఇద్దరు చూసుకుంటారు. అంటే మీ తర్వాత ఎమ్మెల్యే బరిలో నిలిచే అభ్యర్థి ఎవరంటారు? అది ఆ రోజు మా అన్న కుమారునే పెట్టొచ్చు. ఎందుకంటే
మా ఇంట్లో మా అన్న కొడుకైనా నా కొడుకైనా అలాంటి భేదాలు ఏం లేవు మా ఇంట్లో. ఎవరు నిలబడినా మా వాళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకొని ఒక సీటు అన్న నిలబడతాడా నా కొడుకు నిలబడతాడు వాళ్ళు మేమంతా మాట్లాడుకున్న తర్వాతే దాన్ని డిసైడ్ చేస్తాం. తప్పకుండా ఎవరు నిలబడాలని మేము మా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటామో తప్పకుండా వాళ్ళకే. ఈరోజు నా కుమారుడే ఉండాలనే ఆలోచన ఏం లేదు. మా అన్న కుమారుడైనా మా మాట మీద అందరూ ఒక మాట మీద మాట మీద తీసుకున్న ఉండి తర్వాతే నిలబడతారు. మీ భవిష్యత్తు లక్ష్యం ఏమంటారు? భవిష్యత్ లక్ష్యం ఇంకా అదే ఎమ్మెల్యేగా మళ్ళీ ఇంకోసారి గెలిచి అభివృద్ధి చేయాలా, ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి, నాకు ప్రజలు అందుబాటులో ఉండాలా, వాళ్ళకి ఏదో చేయాలన్న ఆలోచన నాలో. మీరు సొంతంగా చేపల చెరువు పెట్టాలని లేదా? నాకు సొంతంగా చేపల చెరువులు పెట్టాలన్నా నాకు ఇంకోటి పెట్టాలన్నా ఈ రోజుల్లో ఎప్పుడో ఎన్నో చేపల చెరువు మొత్తం నువ్వు చెప్పినట్లు ఆ చేపల చెరువులు అన్నీ నావే అయ్యేవి. ఇంకోరు అక్కడి నుంచి ఎక్కడి నుంచో కృష్ణా జిల్లా నుంచో రాజమండ్రి నుంచో అక్కడ వచ్చి విజయవాడ నుంచి వచ్చి అక్కడ వేయాల్సిన పని లేదు. వాళ్ళు ఆ నియోజకవర్గ ప్రజలు నాకు అదే రేట్ ఇస్తే అదే ల్యాండ్ నాకే ఇస్తారు, అదే చేపల చెరువు నేనే చేయగలను లీజుకిచ్చి. నాకు ఆలోచన లేదు. సంపాదన అనే ఆలోచన ఉంటే ఎప్పుడో ఇంకా ఎక్కువ సంపాదించేవాళ్ళు, ఎంతో ముందుకు పోయేవాళ్ళు సంపాదనలోనే. ఎప్పుడు ఎక్కడ పోయినా ఏ సంపాదన మేము అడ్డంగా సంపాదించే పోలేదు. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయాలు ఏడుంది మాకు, సమయమే లేదు. ఎప్పుడో హైదరాబాద్కి వస్తే సినిమాలు చూస్తాము. సినిమాలు బాగా చూస్తుంటారా? తక్కువ, ఎప్పుడో హైదరాబాద్కి వస్తేనే, లేకపోతే ఇంకా మనముళ్ళు వాళ్ళతోనే కాలక్షేపం చేసుకుంటూ ఆఫీసులకు పోవడము, ఏదో ఎమ్మెల్యేలుగా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కలవడము, ఇవే. ఏమేమి సినిమాలు చూశారు ఈ మధ్యకాలంలో? మా అన్న ఇక్కడే విజయవాడలో చూశాను. ఏం సినిమా చూశారా? కాటం రాయుడు. బాగుందా? పర్వాలే, బాగున్నా. పంచు డైలాగులు ఉన్నాయంటారా? అది ఉన్నాయి. మళ్ళీ ఆయన డైలాగ్స్ మామూలుగా సినిమాల్లో డైలాగ్స్ లేని సినిమా ఎట్లుంటుంది? 2019లో ఆ పంచు డైలాగులు వైసీపీకి ఏమైనా ఇబ్బందికరం అంటారా? మాకేం ఇబ్బంది ఉండదు. ఏదున్నా టీడీపీ వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే మొన్న సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ వాళ్ళు కాదు కదా. ఏదైనా ఇబ్బంది పడినా టీడీపీ వాళ్ళు ఇబ్బంది పడతారు, మాకేం ఇబ్బంది లేదు. సార్, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు రాజకీయంలో వాళ్ళ సోదరుడు వచ్చాడు చిరంజీవి గారు, ప్రజలకు అది కూడా తెలుసు. 18 సీట్లు వస్తే ఎప్పుడు విలీనం చేయలే కాంగ్రెస్లో అని ఆలోచన చేసిన వ్యక్తి ఎవరు? చిరంజీవి గారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఆ ప్రజల్లో నమ్మకము ఉందా లేదో నాకు తెలియదు, కానీ ఆయనంటూ పార్టీ పెడితే ప్రజలు ఎవరికి వేయాలా ఎవరికి లేదో వాళ్ళే ఆలోచన చేస్తారు. ఎవరికైనా ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో పార్టీ వస్తే దాంట్లో పోదామనే ఆలోచన చాలామంది ఉంటారు. ఇక్కడ టీడీపీ అయితేమి వైఎస్ఆర్ అయితేమి ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? ఇంకో పార్టీ ఉంటే దాంట్లోకి పోదామని ఆలోచన చేస్తారు. తప్పకుండా అట్లా ఆ పార్టీకి ఇక్కడంతా ఎక్కువైపోయిన వాళ్ళు ఆ పార్టీలోకి పోవచ్చు, టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్ నుంచి కానీ. మీ డైట్ అంటే మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? పొద్దున్నే యోగా ఒక ½ అన్ అవర్. యోగా చేస్తారు మీరు? ఏమేమి ఆసనాలు చేస్తారు? మామూలుగా ఎక్సర్సైజ్ అంతా, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఒకటి ఉంది కాబట్టి తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తాను. పొద్దునే 1 లీటర్ వాటర్ తాగుతాను, గోరువెచ్చగా వాటర్. మళ్ళీ పూజ చేసుకుంటాను, ఒక ½ అన్ అవర్ పూజ రోజు. ఏ స్వామిని కొలుస్తారు? మాకు ఎక్కువ శివుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు. ఏ అమ్మవారు? దుర్గమ్మ. దుర్గమ్మ, ఓకే. నెక్స్ట్ ఇంక శివుడు. అంటే టిఫిన్ ఏ విధంగా తీసుకుంటారంటే? టిఫిన్ పొద్దున్నే రొట్టి కానీ ఓట్స్ కానీ, ఎక్కువ రొట్టె. ఏం రొట్టె? జొన్న రొట్టె. జొన్న రొట్టె, ఓకే. రాయలసీమ రుచి. రాగి సంగటి మధ్యాహ్నం, రాగి సంగటి చెనిక్కాయల చట్నీ చాలా రుచికరమైన వంట. తింటుంటారా? తప్పకుండా. నాటుకోడి పులుసు సంగటి అంటే చాలా రాయలసీమకి ఒక వన్న తెచ్చిన వంట కదా. మీరు నాటుకోడి తినరు కదా, ఎలా చేస్తారు? మనము ఎక్కువ పప్పుతోనే మనము ఉల్లిగడ్డ పప్పు వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది రాగి సంగటిలో. ఒకసారి తినండి, లేకపోతే ఎప్పుడైనా వస్తే మంత్రాలయం వచ్చినప్పుడు చెప్తే తప్పకుండా చేయించి పెడతాం. మీ మెసేజ్ చేస్తారు ఇంట్లో? తప్పకుండా వాళ్ళే ఇంట్లో ఆమె చేస్తారు, అంతా కూడా బాగా చేస్తారు వంటలు. తప్పకుండా బాగా మీకు ఇష్టంగా మీ ఆవిడ చేసే వంటల్లో ఏది బాగా ఇష్టంగా తింటారు మీరు? ఎక్కువ స్వీట్లు అంటే ఇష్టం నాకు. ఎందుకంటే లేదు,
దేవుని దయ వల్ల ఇప్పటి వరకు షుగర్ షుగరు బీపీ కొంచెం వచ్చింది, షుగర్ అంటూ లేదు. మీ ఆవిడ స్వీట్లు చేస్తారా? చేస్తారు, ఏం స్వీట్లు చేస్తారు? అన్నీ చేస్తారు, గులాబ్ జామ్ చేస్తారు, ఏది కావాలంటే వాళ్ళు. మీకు మీ ఆవిడ చేతితో చేసిన వంటకంలో ఏది బాగా ఇష్టమైన వంట? నాకు ఎక్కువ వాళ్ళు చేసిన వంటలో నేతి బీరకాయ బాగా చేస్తారు, ఓకే, రొట్టె, అది ఉంటే చాలా ఇంట్రెస్ట్. బాగా ఇంట్రెస్ట్ తింటారు. రొట్టెలు కూడా బాగా పల్చాగా చేస్తారు. అంత రుచికరంగా మీకు వండి పెట్టి మీ రాజకీయాలకు బాగా ప్రోత్సాహాన్ని ఇస్తుంటుండా మీ ఆవిడ ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తుంటారా? మా వాళ్ళకి ఎక్కువ సినిమాలకి రావడం ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉండదు, మీరు తీసుకెళ్లరా? వాళ్ళు వస్తే అన్నిటికి పిలిచిపోతాం, ఎందుకంటే షాపింగ్ పిలిచిపోతా, సినిమాలకు పిలిచిపోతా. వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ, సినిమాలు చూడడమే తక్కువ వాళ్ళు. అంటే వాళ్ళేం రారాదని కాదు, సినిమా చూడడమే తక్కువ. అందుకు సినిమాలకు తీసుకెళ్ళరా? ఇది ఒక అదృష్టం కదా మీకు. వస్తే పిలుచుకుపోతాం తప్పకుండా, ఏదో ఎప్పుడో అవుతుంది అది. అందరు పిల్లలంతా పోదామంటే అప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పటివరకు చూశారు కదండి కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు చెప్పిన అంశాలు. మంత్రాలయం అనేది రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం అని, ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆ పుణ్యక్షేత్రాన్ని తాను ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నా ప్రభుత్వాల నుంచి సహకారం లేకపోవడంతో ఏమీ చేయలేకపోతుంది. ముఖ్యంగా తన కోసమే మంత్రాలయాన్ని ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసిన రాఘవేంద్ర స్వామి రుణం తీర్చుకోవడానికి తాను శక్తివంతంగా లేకుండా కృషి చేస్తున్నానని 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అయి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఖచ్చితంగా మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి కృషి చేస్తానని చెబుతున్నారు. 2019లో ఖచ్చితంగా తాము అధికారంలోకి ఖాయమని తన మాట నిలబెట్టుకొని నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని కూడా చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బాలనాగిరెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, లేకపోతే యథాప్రకారమే రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలు అన్న మాటను సార్థకం చేస్తారన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. నేను మీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మంత్రాలయం, మీరు ఐ డ్రీమ్ న్యూస్ చూస్తున్నారు.